मुच्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति देहाय दक्षिणामूर्ते नमः। ओम शांति शांति शांति। అన్నారు జన్మతంలో అత్త సర్వస్య ఏకస్య అత్త భవతి. అన్నింటికి లయకారకుడు సంహరించేటువంటి వాడు అత్త అంటే అంతా ఆయనకు భోజనం అవుతుంది. ఏం అవితేరం మీద ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి యథోక్తం అవిద్య మృత్యు ప్రజాపతి సర్వచరణ అవిద్యమే తస్య ఏకత్వ. వారికి ఇదే ఫలంట. ఏమిటి చెప్తున్నారు చెప్పడం అయింది కదా. సోకామేత భూయసా యజ్ఞేన భూయో యజ్ఞే ఇది. ఆ సృష్టికర్త ప్రజాపతి అనుకున్నట్ట ఇంకా ఎక్కువగా నేను యజ్ఞాలు చేయాలి. భూయసా యజ్ఞేన భూయో యజ్ఞేగా చేద్దాం. సో అశ్రామ్యత్ వాడు చాలా అలసిపోయాడు. అలసిపోయి తపో అతప్యత తపం చేశాడు, తపస్సు చేశాడు. తస్య శ్రాంతస్య తప్తస్య యశో వీర్యం ఉదక్రామ. ఆ తపస్సు చేసిన ప్రజాపతి, ఆ అలసిపోయిన ప్రజాపతి నుంచి యశస్సు వీర్యము రెండు వచ్చాయట, ఉత్పత్తి చెందాయి. ప్రాణావై యశో, ప్రాణమే యశస్సు. వీర్యం తత్ ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరం. ఈ ప్రాణమే యశస్సు. వీర్యం అంటే చెప్తున్నారు ప్రాణేషు ఉత్క్రాంతేషు శరీరం స్వైతం అధ్రియత. ఈ ప్రాణాలు పోయినప్పుడు ఈ శరీరాన్ని అలా వదిలేస్తే అది ఉబ్బుతూ ఉంటుంది, లావెక్కుతూ ఉంటుంది. శైత్యం అధ్రియత మొదలుపెట్టి తస్య శరీరే ఏవం అనాసి. ఆ ప్రజాపతి ఆ శరీరాన్ని వదిలిపెట్టేసినప్పటికీ ఆ శరీరం మీదే ఆయనకి మనసు ఉండిపోయింది. మళ్ళీ ఆ శరీరాన్ని, ఆ ఉబ్బుతున్నటువంటి లావెక్కుతున్న శరీరం అది మేధ్యం అభవత్. మేధ్యం యజ్ఞయోగ్యం, మేధ్యం అభవత్. సోకామయత మేధ్యం మే ఇదం స్యాత్. ఇది మేధ్యం అంటే యజ్ఞానికి యోగ్యంగా ఉండాలనుకున్నట్ట శరీరాన్ని. ఆత్మని అనేన శ్యామితి అంటే ఈ శరీరంతో నేను శరీరం కలవాణ్ణి కావాలి అనుకున్నాడు. ఎందుకంటే ఇది యజ్ఞయోగ్యం కావాలనుకున్నాడు. తతో అశ్వం సమభవత్. ఆ ప్రజాపతి శరీరం ఏదైతే పోయిందో దానిలోనే ఆ ప్రజాపతి మనస్సు ఉన్నది. అది యజ్ఞయోగ్యం కావాలనుకున్నాడు, అది గుర్రమైంది. అందుకని అస్వస్యసో మెధ్యస్య. ఏదైతే యజ్ఞయోగ్యమో, ఏదైతే గుర్రమో దానినే అశ్వమేధము అన్నారు కదా. సమభవత్ యద్ అశ్వత్తం మేధ్యం. ఏదైతే అశ్వం గుర్రమో అదే
యజ్ఞయోగ్యం అభూత్ ఇది. తదేవ అశ్వమేధ్యస్య అశ్వమేధ్యత్వం. ఈ అశ్వమేధ యాగానికి ఇదే అశ్వమేధం అనేటువంటి పేరు. ఏషః అశ్వమేధం వేద యయేనం ఏవం వేద. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అశ్వమేధాన్ని కూడా తెలుసుకుంటారు. దాన్ని వేద అంటే ఉపాసన చేస్తారు. తం అనవరుధ్యేవ అమన్యత. అది బంధన శూన్యం కావాలని చింతన చేశాట. తం సంవత్సరస్య పరస్తాత్ ఆత్మనః ఆలభత. అంటే ఏడాది అయిన తర్వాత ఆ గుర్రాన్ని తన గురించి ఆయన ఆలభనం అంటే యజ్ఞంలో పశుబలిస్తారే దాని ఆలభనం అంటారు. ఆలభత. పశువున్ దేవతాభ్య. ఆ పశువులని దేవతల గురించి ప్రత్యవహత్ అంటే పంపించాడు. తస్మా సర్వదేవత్యం ప్రోక్షితం ప్రాజాపత్యం ఆలభంత. అన్ని దేవతల స్వరూపము ఈ ప్రజాపతి కనుక దాన్ని ప్రోక్షం చేసి ప్రాజాపత్యం ఆలభంత అని చెప్పాడు, అంటే బలిచ్చాడు. ఏష అశ్వమేధో. ఇదే అశ్వమేధం. ఈ ఏష తపతి తస్య సంవత్సర ఆత్మ. అశ్వమేధము అంటే ఏదైతే ఇక్కడ తప్పింపజేస్తుందో అంటే ఈ సూర్యుడి అశ్వమేధము. తస్య సంవత్సర ఆత్మ. దానికి ఎందుకంటే సూర్యుడి ద్వారానే కాల నిశ్చయం కలుగుతుంది కనుక అది ఆయన యొక్క ఆత్మ. అయం అగ్ని అర్క. ఈ అగ్ని అర్కము పూజాయోగ్యము, జలం నుంచి ఉత్పత్తి చెందింది. జలమునికి కారణము. తస్య ఇమే లోక ఆత్మనః తౌ ఏతౌ అర్కస్వమేధో. ఇమే లోక అంటే ఈ లోకాలన్నీ కూడా సూర్యుడే సంవత్సర శరీరము అని చెప్పిన తర్వాత ఈ పార్థివ అగ్ని అర్కము అని చెప్పారు. అందుకని ఈ ఆదిత్యాది లోకంలో ఆత్మ. అస్య ఇమే లోకా అంటే ఇవి ఈ ఆదిత్యాది లోకంలో ఆయనకి ఆత్మ. ఏదైతే అగ్ని ఆదిత్యుడు ఉన్నారో దీన్ని రెండు కలిపి అశ్వమేధము అన్నారు. తౌ అర్క అశ్వమేధం. సో పునర్ సో అకామయత. ఇప్పుడు ఏదో మంత్రమే చెప్తున్నాను. మేధ్యం మే ఇదం స్యాత్. ఆత్మన్వి అనేన స్యామితి. ఆత్మన్వి అనేన స్యామితి. తతో అశ్వః సమభవత్. యత్ అశ్వత్ తన్మేధ్యం అభూత్ ఇతి. తదేవ అశ్వమేధ్యస్య అశ్వమేధ్యత్వం. అశ్వమేధ్యత్వం సమంగా ఉచ్చారణ చెయ్యాలి. 7 చేస్తున్నాను. ఏషః వా అశ్వమేధం వేద యయేనం వేద. తం అనవరుధ్య ఏవ అమన్యత. తం సంవత్సరస్య పరస్తాద్ ఆత్మనః ఆలభత. పశూన్ దేవతాభ్య ప్రత్యవహత్. తస్మా సర్వదేవత్యం ప్రోక్షితం ప్రాజాపత్యం ఆలభంతే. ఏషః అశ్వమేధో యయేష
ఏష తపతి తస్య సంవత్సర ఆత్మా అయం అగ్నిరర్కః తస్య ఇమే లోకాః ఆత్మనః తౌ ఏతో అర్కమేధౌ తౌ అర్కాశ్వమేధౌ సో పునరేకయా ఏవ దేవతా భవతి మృత్యురేవ అపపునమృత్యుం జయతి నైనం మృత్యురాప్నోతి మృత్యురస్య ఆత్మా భవతి ఏతాసాం దేవతానాం ఏకో భవతి. ఈ విధంగా అశ్వమేధాన్ని అర్కాన్ని, అశ్వమేధము యజ్ఞయోగ్యమైనది. అన్ని దేవతల యొక్క ప్రజాపతి స్వరూపమైన ఈ అశ్వాన్ని అశ్వమేధ యాగంలో బలిస్తారు. తర్వాత అర్కము, అర్కమంటే ఆ సూర్యుడు, అగ్ని, అగ్ని ఈ ముందు జలాలను ఉత్పత్తి చేశాడు. ఆ జలాల యొక్క సారం అది కారణం కనుక అర్థం అన్నాడు. అంటే ఏ అగ్ని మనకు కనిపిస్తుందో ఈ యజ్ఞాన్ని ఉపయోగించేటువంటి భూతాగ్ని కూడా అర్థము ఉంటారు. పునరేకాయవ దేవత భవతి. ఎందుకంటే ఆ ప్రజాపతి నుంచే, ప్రజాపతి పోయిన శరీరాన్ని నుంచి గుర్రం వచ్చింది. అదేవిధంగా ఆ ప్రజాపతి నుంచి ఈ జలము, ఈ అగ్ని, అది పంచభూతాలు, పంచదైవతాల్లో ఉన్నటువంటి సూర్యుడు, ఇవన్నీ ఉత్పత్తి చెందాయి కనుక ఏకాయవ దేవత భవతి. మృత్యుయేవ పునర్మృత్యుం జయతి. ఇక్కడ మళ్ళీ మాటి మాటికి మృత్యు అన్నదాన్ని వాడు జయిస్తాడు. వీనికి ఇలా తెలుసుకుని ఉపాసన చేసేవాడికి మృత్యు వాడు పొందడు. నా ఏనా మృత్యురాత్మదంటే వాడి దగ్గరికి రాదు. మృత్యురస్య ఆత్మా భవతి. ఆ మృత్యు వాని ఆత్మ అయిపోతుంది. ఏతాసాం దేవతానాం ఏకో భవతి. ఈ అందరి దేవతలతో వాడు ఒకటవుతాడు. ఇది ఆ ఉపాసన ఫలితం. ముందు చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ముందు మంత్రంలో, 6వ మంత్రంలో తస్య శరీరే మన ఆశీతం చెప్పిన తర్వాత ఇది మేధ్యం భవతి. ఇలా కనుక తెలుసుకున్నట్లయితే ఏమిటి ఫలితమో అంటే మృత్యువు అనే ఆత్మ అవుతుంది. వాడు మృత్యువును జయిస్తాడు, అందరి దేవతలతో ఒకటవుతాడు అన్నది ఇక్కడ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మళ్ళీ చెప్పాడు ఏష తపతి. ఈ అశ్వమేధమే ఇక్కడ సూర్యుడై తప్పిస్తున్నాడు అని చెప్పాడు. ఎందుకంటే జగద్ అవభాసేది తేజస. ఈ జగత్తునంతా ప్రకాశింపజేస్తోంది. తస్య ప్రతిఫలాత్మన సంవత్సర. ఈ విధంగా చేసినటువంటి సూర్యునితో విశేషమైనటువంటి, సూర్యునితో కూడుకున్నటువంటి క్రతువు యొక్క ఫలమే సంవత్సరము. యః పునర్ ఏవం ఏనం అశ్వమేధం మృత్యుం ఏకం దేవత వేద. ఈ అశ్వమేధము, ఈ మృత్యువు ఒకటే దేవత అని ఎవరైతే ఉపాసన చేస్తారో, అహమేవ మృత్యు అస్మి, నేనే మృత్యు స్వరూపుణ్ణి, అశ్వమేధ, నేనే అశ్వమేధాన్ని, ఇవి రెండు ఒకటే దేవత. మద్రూప అశ్వ అగ్ని సాధన సాధ్య. ఎందుకంటే ప్రజాపతి యొక్క స్వరూపమే అశ్వము అగ్ని కనుక ఇవి రెండు కూడా నారుపై మద్రూప అశ్వ అగ్ని సాధన సాధ్య. ఈ అశ్వమేధము, ఈ అగ్ని సాధనం ఏది సాధించడానికి? మృత్యుం జయించడం. సో అపజయతి పునర్మృత్యుం పునర్మరణం సత్యం మృత్వా పునర్మరణాయ న జాయతే.
మృత్యుని జయిస్తాడంటే ఒకసారి చచ్చిన తర్వాత మళ్ళీ చావడం అంటే మళ్ళీ జన్మ కూడా ఉండదు. మృత్యు ఏవం విధం ఆత్మా భవతి అంటే ప్రాణాత్మనా స్థితం. మృత్యు వీనికి ఆత్మ అవుతుందంటే ఆ మృత్యు వీనికి ప్రాణరూపం అవుతుంది. మృత్యురేవ ఫలరూప సన్ ఏతాసాం దేవతానాం ఏకో భవతి. ఈ అందరి దేవతలతో వాడు ఒకటవుతాడు. అదే దీనికి ఫలితము. ఈ దేవతలతో ఒకటి అవుతాడు. ఇదే ఈ ఉపాసన యొక్క ఫలితము అని చెప్పారు. ఇక్కడ 5 ఇది అగ్ని నామక ద్వితీయ బ్రాహ్మణము. దీని తర్వాత వచ్చేది ఉద్గీత బ్రాహ్మణం. ఈ 3వ బ్రాహ్మణములో ప్రాణము అత్యంత శుద్ధమైనది అని చెప్తారు. హిరణ్యగర్భ పదవిని పొందడానికి హిరణ్యగర్భ ప్రాప్త్యర్థం ఉపాస్య ప్రతిపాదిత. ఈ 3 బ్రాహ్మణంలో ఏం చెప్పారంటే ఆ హిరణ్యగర్భ పదవిని పొందడానికి సాధన చెప్పారు అంటాడు. ఇప్పుడు మనందరికీ బాగా తెలుసు హనుమంతుడు వచ్చే కల్పంలో బ్రహ్మ అవుతాడు. ఇప్పుడు ఆయన విరాట్ స్వరూపుడు. ఆ తర్వాత సూత్రాత్మ హిరణ్యగర్భ స్వరూపుడు అవుతాడు. ఇప్పుడు ఒక బ్రహ్మాండాన్ని అంతా ఆయన రక్షిస్తున్నాడు, అందులో ఉన్న భక్తుల్ని. ఆ తర్వాత అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా వారికి ఆత్మయి సర్వాత్మయి వాళ్ళందరినీ శాసిస్తూ ఉంటాడు. ఇదంతా ఎక్కడ చెప్పారంటే వార్తిక సారంలో మన విద్యారణ్య స్వామీజీ చెప్పారు. తరువాత వక్షమాన స్వాభావిక ఆసంగ లక్షణ పాప అంటే ఇంతకు ముందు చెప్తారు. స్వాభావిక ప్రవృత్తి ఏదైతే ఉందో అదే పాపము. ఈ ఇంద్రియాల యొక్క స్వాభావిక ప్రవృత్తి వాటిని పాపం అన్నారు. దాన్నే మృత్యు అన్నారు. దాని నుంచి ఆ మృత్యు నుంచి తప్పుకోవడానికి అర్థం అత్యత్య మృత్యు శబ్దార్థం ఆహుర్ వార్తికాచార్య. మరి ఆ మృత్యుని జయించాలంటే ఇక్కడ మృత్యు శబ్దం అర్థం ఏమిటన్నది సురేశ్వరాచార్య ఆయన వార్తికలో చెప్తున్నారట. ఆధ్యాత్మిక పరిచ్ఛేద వ్యావృత్తిర్యత్ సమాశయాత్ సమృత్యు. ఈ మన శరీరము ఆత్మ అధికృత్య వర్తతే ఇది అధ్యాత్మం. ఈ శరీర పరిచ్ఛిన్న దృష్టి ఉందే దీనినే మృత్యువు అన్నారు. ఎందుకంటే మనం ఈ శరీరం కాదు, ఈ శరీరంలోనే లేము, ఈ శరీరంలో కూడా ఉంటూ సర్వవ్యాపకులము. ఉపాధి ద్వారా కాదు, ఉపాధి రహితులమైన మనము సర్వవ్యాపకము. అందుకని ఈ శరీరం మీద మనకి ఏదైతే అహంభావం ఉందో దాన్నే ఇక్కడ మృత్యు అన్నారు. సమృత్యు మృత్యు శబ్దేన ఫలభూతో అత్ర భణ్యతే. ఎందుకంటే ఈ మృత్యువుని జయించాలి అంటే మనము ఆ సూత్రాత్మ స్వరూపాన్ని పొందాలి. పరిచ్ఛేద వ్యావృత్తి దేహ పరిచ్ఛేద అభిమాన నివృత్తి ఇత్యర్థ. దాని ఫలం ఏమిటి? మృత్యువు కూడా మృత్యు అవుతాడు, మృత్యువిని ఆత్మ అవుతాడు. అంటే ఈ పరిచ్ఛేద భావా నుంచి వాడు అపరిచ్ఛిన్నమైనటువంటి ఆ హిరణ్య గర్భపదాన్ని పొందుతాడు అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చెప్పింది ఏమిటంటే జ్ఞాన కర్మణో ఫలముక్తం. ఉపాసన కర్మ సముచ్చయం చేసి, కర్మ ఏమిటి? అశ్వమేధయాగం. ఉపాసన ఏమిటి? నేను హిరణ్య గర్భుణ్ణి అన్న ఉపాసన చేసే దానికి అర్థం చెప్పారు.
ఉద్గీత జ్ఞాన కర్మణోస్తు. ఇక్కడ ఉద్గీత అన్నది ఈ ఉద్గీత బ్రాహ్మణంలో ఏదైతే చెప్పారో ఆ ఉపాసన, ఆ కర్మ మృత్యు ఆత్మభావం అతిక్రమణం ఫలం వక్షతి. అంటే ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఈ మృత్యుభావాన్ని అతిక్రమించడం చెప్తారు. అది ఎలాగన్నది చూద్దాం. తర్వాత అగ్ని ఆదిత్యాత్మభావ భావత్వాత్ ఉద్గీత ఫలస్య పూర్వత్రపి ఏతదేవ ఫలం ఉక్తం. అగ్ని ఆదిత్యాత్మభావత్వాత్, ఇక్కడ అగ్ని స్వరూపం చెప్పారు, అగ్ని ఆదిత్యుడు అన్నారు కనుక ఈ అగ్ని ఆదిత్యాత్మభావాత్ ఉద్గీత ఫలస్య పూర్వత్రపి ఏతదేవ ఫలం ఉక్తం. ఈ ఉద్గీత ఫలం అంటే ఈ ఉద్గీతలో చెప్పినటువంటి ఉద్గీత బ్రాహ్మణలో చెప్పినటువంటి ఉపాసన కర్మ యొక్క ఫలితం మొదట్లో కూడా చెప్పినప్పటికీ ఏతాసాం దేవతానాం ఏకో భవతి. ఈ ఉద్గీత అంటే ఆ ఆదిత్యుడు, ఈ అగ్ని, ఆయన నుంచి ప్రజాపతి నుంచి ఇప్పుడు ఇదంతా ఒకటి అని ఎవరైతే ఉపాసన చేస్తారో వాడు దేవతలందరితో ఒకటవుతాడు. ఎందుకంటే అందరి దేవతల స్వరూపము విరాట్ స్వరూపుడు కనుక నన్ను మృత్యుమతిక్రాంతో ఇత్యాది విరుద్ధం. అంటే మృత్యుని ఎలాగ దాడుతాడు, మృత్యు వీడు ఆత్మ అవుతుందని చెప్పారు అంటే అలా కాదు. ఆయన స్వాభావిక పాత్మ ఆసంగ విషయత్వా అతిక్రమణస్య. ఈ ఇంద్రియాలు మనస్సు యొక్క స్వాభావిక ప్రవృత్తి ఉందే అది మృత్యు అన్నారు, దాన్ని దాడతాడు. కోసో స్వాభావిక పాపసంగో మృత్యు. ఏమిటంటే కృతో వాతస్య ఉద్భవ, అది ఎక్కడ నుంచి వచ్చింది, కేన వాతస్య అతిక్రమణం, దేని ద్వారా ఈ స్వాభావిక మృత్యువుని దాడుతారు, కథం వా ఎలాగ దాడుతారు, ఇది ఏకస్య అర్థస్య ప్రశాసనాయ ఆఖ్యాయక ఆరభ్యతే. ప్రకాశనాయ ఇవన్నీ చెప్పడానికి ఈ స్వాభావిక మృత్యు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా దీన్ని దాడుతారు, ఏమి చెయ్యాలి అన్నవన్నీ చెప్పడానికి ఈ ఉద్గీత బ్రాహ్మణము మొదలు పెడుతున్నాము. దీనిలో ఆఖ్యాయిక అంటే కథ చెప్తున్నారు. కథం ద్వయాః ప్రాజాపత్యాః దేవాశ్చ అసురాశ్చ తతః కనీయసా ఏవ దేవా జ్యాయసా అసుః జ్యాయసా అసురాః తే ఏషు లోకేషు అస్పద్ధంత తేహ దేవాః ఊచుః హంత అసురాన్ యజ్ఞే యజ్ఞే ఉద్గీతేన అత్యయామేతి. ద్వయాః ప్రాజాపత్యాః, ఆ ప్రజాపతులు కశ్యప ఋషి అని చెప్పచ్చు. కశ్యపుడు దితి అదితి ఇద్దరు భార్యలు భాగవతంలో చెప్తూ ఉంటారు. ఆయనకి దితి ద్వారా వచ్చిన వాళ్ళు దైత్యులు, అదితి ద్వారా వచ్చిన వాళ్ళు ఆదిత్యులు, దేవతలు. అందుకని ప్రజాపతునికి సృష్టికర్త ప్రజాపతి అంటే ఆ విరాట్ స్వరూపం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఆ ప్రజాపతి బ్రహ్మ సృష్టి ఉపక్రమాన్ని చేసేటువంటి బ్రహ్మ. ఈ చతుర్ముఖ బ్రహ్మ ఏం చేస్తాడు, సమిష్టి స్థూల శరీర అభిమాని దేవత విశ్వరూపము కేవలం లేక విరాట్ స్వరూపం. మరి వారి నుంచి పుట్టిన ఈ బ్రహ్మ ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరాలన్నీ అనాది నుంచి వస్తున్నాయి.
ఆ సూక్ష్మ శరీరంలో వాసనలు, కోరికలు, ఇచ్చులు అది ఉన్నాయి. దాని ప్రకారం ఇంకొక జన్మ ఎత్తాలి. ఎంఎం వాపి స్మరణ భావం త్యజత్యంతే కలేవరం. దాని ప్రకారము ఇంకొక జన్మ ఎత్తాలి. ఈయన ఏం చేస్తాడంటే ఈ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చుని మొట్టమొదటి వచ్చింది మన మారుతి లిమిటెడ్. డొక్కి ఇక్కడ చేసేవారు, మిషన్ పక్క నుంచి తీసుకొచ్చేవారు జపాన్ నుంచి. అదే విధంగా ఉన్న మెషినరీని ఈయన సృష్టి చేసి పెట్టి పంపిస్తూ ఉంటాడు. అసెంబ్లింగ్ ఆ సూక్ష్మ శరీరాన్ని. అందుకని ఏ సూక్ష్మ శరీరం ఏ శరీరాన్ని పొందాలి నిశ్చయం చేసేవాడు ఈశ్వరుడే. కానీ ఈయన ఆ స్థూల శరీరాన్ని ఎలాగ నిర్మించాలి, ఏ శరీరంతో దేనికి, ఏ సూక్ష్మ శరీరానికి దేనికి ఎలాగ జన్మ, ఎలా మృత్యు, ఆయన ఇదంతా రాస్తాడనమాట. ఎక్కడ పుడతాడు, ఎక్కడ తెస్తాడు, ఏమి చదువుతాడు, ఎంత డబ్బు సంపాదిస్తాడు, ఏం కర్మలు చేస్తాడు. 5 అవి ఎవరు దాటడానికి వీలు లేదు. కానీ ఎవరైతే ఆ పరమాత్మ చింతన, విచారము, ధ్యానము, స్మరణ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రారబ్ధ వేగం, దుఃఖం ఏదైతే ఉందో, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. 60 మైళ్ళ స్పీడ్లో వచ్చి బండి గుద్దింది అంటే అవుట్ మనిషి. అలాగో చురికి ఇలాగో 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వచ్చి చురికిన గుద్దింది అని కూడా పడిపోతాడు. అంతే అవుతుంది. అంటే ఏమిటి, ఈ దైవస్మరణం వలన గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది. అందుకని శాస్త్రాల్లో చెప్పిన రీతిగా ఎప్పుడూ ఆ దైవస్మరణ చేస్తూ ఉండాలి. అది ఒకటే సత్యం అని చెప్పారు. ఆ ప్రజాపతికి విరాట్ స్వరూపం నుంచి వచ్చినటువంటి ఆ బ్రహ్మకి సంతానము. ఇక్కడ దేవతలు అసురులు అని ఎందుకు చెప్పారంటే సృష్టింపబడినటువంటి ప్రతి మానవునిలో ఈ 2 ఉంటాయి. ఏమిటి, ఇటువైపు ఎప్పుడూ శాస్త్రరీత్యా పాపకర్మలు చేయకుండా పుణ్యకర్మలు చేయాలని ఒక బుద్ధి. తరువాత స్వాభావిక ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని ఆసురము అన్నారు. ఆసురీ సంపత్. ఏదైతే ధర్మ మార్గంలో మనం నడుచుకొని మనం ముందుకు పోతామో దాన్ని దైవీ ప్రవృత్తి, దైవీ సంపత్ అన్నారు. అందుకని ఈ రెండిటికి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. తథ కనీయసాయవ దేవాహ, దేవత చిన్నవాళ్ళు ఈ అసురులు. జాయస అసురాహ తే యేషు లోకేషు అస్పర్ధంత. స్వాభావికమైనటువంటి కర్మము ద్వారా ఉత్పత్తి చెందిన ప్రవృత్తి అధికముగా ఉంటుంది. శాస్త్రజన్య ప్రవృత్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆ శాస్త్రజన్య ప్రవృత్తి సంస్కారాలను దేవతలు అన్నారు. ఈ స్వాభావిక ప్రవృత్తిని అసురులు అన్నారు. వీళ్ళు ఎప్పుడు దగ్గాడుకుంటూ ఉంటారు. తేహ దేవాహ ఊచుహు. ఈ దేవతలందరూ గుమిగూడి ఒకరితో ఒకరు మాట్లాడి పెద్ద మీటింగ్ చేసి ఒక డెసిషన్కి వచ్చారు. హంత అసురాన్ యజ్ఞే ఉద్గీతేన అత్యయామేతి. మనమందరం ఈ ఉద్గీత ద్వారా ఈ అసురులని జయిద్దాము. ఏవంచ హిరణ్య గర్భత్వాప్తి మహాఫలం అవాంతర ఫలంతో పాప మృత్యు అతిక్రమం ఇది వివేక. మరి ఉద్గీత బ్రాహ్మణంలో నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు కొన్ని నేను చెప్తూ ఉంటానే అవన్నీ మీకు అందులో దొరకవు. ఇవి వార్తికం కానీ అక్కడి నుంచి ఇంకో చోట తెచ్చినవి. ఎందుకంటే కాంటాక్ట్స్ కనుక నేను నోట్ చేసి పెట్టుకున్నాను, చెప్తున్నాను. మరి హిరణ్య గర్భ పద ప్రాప్తి నువ్వు ముఖ్య ఫలం అన్నావు కదా, అంటే అది ముఖ్య ఫలమైన అవాంతర ఫలం ఏమిటి, గౌణ ఫలం ఏమిటి అంటే
పాపరూపమైనటువంటి ఈ స్వాభావిక ప్రవృత్తిని దాటుతుంది. అది మృత్యు. ఆ విధంగా దీన్ని తెలుసుకోవాలి అన్నారు. ప్రజాపతే ప్రాణా వాగాదయ అంటే దేవాశసురాశ్చ అన్నప్పుడు ఆ ప్రజాపతి యొక్క ఇంద్రియాలే ఈ కర్మేంద్రియాలు. తరువాత మరి కథం పునః తేషాం దేవాసురత్వం, ఆ ప్రజాపతి యొక్క ప్రాణాలు ఇంద్రియాలు దేవతలు అసురులు అని చెప్పావు కదా, మరి వీటిల్లో మళ్ళీ దేవతలు అసురులు అనేటువంటి భాగం ఎలాగ వచ్చింది? ప్రజాపతి ఒకడు, ఆయనకున్నవి ఇంద్రియాలు, మళ్ళీ వీటిల్లో దేవత్వం అసురత్వము ఏమిటి అంటే శాస్త్రజనిత జ్ఞాన కర్మ భావిత ద్యోతనా దేవా భవంతి. ఎవరైతే శాస్త్రాలను తెలుసుకుని ఆ ఉత్పత్తి చెందిన జ్ఞానము ద్వారా ఉపాసనలు కర్మలు చేస్తూ ఉంటారో, శాస్త్రంలో చెప్పిన ధర్మాన్ని వాళ్ళు ప్రకటింపజేస్తారని వాళ్ళు దేవతలు అవుతారు. ఇవే ఇంద్రియాలు స్వాభావిక ప్రత్యక్షానుమాన జనిత దుష్ట ప్రయోజన కర్మ జ్ఞాన భావిత అసురాహ. స్వాభావికమైనటువంటి ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి అనుమానం ద్వారా ఉత్పత్తి చెందిన ఈ పని చేస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది కనుక వారి తలకాయ బదలపడదాము, ఇలాంటివన్నీ జనిత దుష్ట ప్రయోజనం. ఇదేమిటి? ఈ ప్రపంచంలో, ఈ వ్యావహారిక ప్రపంచంలో ఉన్నవి మూడే: పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ. వీటిని సంపాదించిన వాటిని దుష్టఫలం అంటారు. దుష్టఫలాన్ని గురించి పాటుపడేటువంటి సంస్కారాలు స్వాభావికములు, వాటినే రాక్షసీ సంపత్ అన్నారు. కనుక ప్రయోజన కర్మ జ్ఞాన భావిత అసురాహ స్వేషు ఏవ అసుసు రమణాత్ సురేభ్యో వా దేవేభ్యో అన్యత్వాత్. ఇక్కడ స్వేషు ఏవ అసుసు అంటే ఈ ఇంద్రియాల్లోనే రమిస్తూ ఉంటారు కనుక సురేభ్యవా దేవేభ్యోవా అన్యత్, ఆ దేవతల కన్నా వీళ్ళు ఈ రాక్షసులు వేరు అని చెప్పారు. కనీయస్థం దేవానాం శాస్త్రజన్య ప్రవృత్తి అల్పత్వ. దేవతలు తక్కువని ఎందుకు చెప్తున్నావు అంటే శాస్త్రాలను తెలుసుకుని వాట్ల జ్ఞానం ద్వారా కర్మ చేసేటువంటి సుధర్మపరాయణులు చాలా తక్కువ కనుక దేవతలు తక్కువ అని చెప్తాము. తరువాత ఎప్పుడో ఒకప్పుడు ఈ మనిషికి కాదాచిత్ శాస్త్రజనిత కర్మ జ్ఞాన భావన రూపా వృత్తి, శాస్త్రం ద్వారా వచ్చినటువంటి కర్మ ఉపాసన వల్ల ఏ భావన అయితే ఏర్పడిందో, ఏ వృత్తి వాని మనసులో ఏర్పడిందో దానిని ఇక్కడ చెప్తున్నారు. ఈ వృత్తి ఏమిటంటే శమం, దమము ఇలాంటి వృత్తులు ప్రాణానాం ఉద్భవతి. ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి, మనసుని నిగ్రహించుకోవాలి అనేటువంటి బుద్ధి వాళ్ళలో ఏర్పడుతుంది. తేషానైవ ప్రాణానాం ఉత్తేర్ ఆసురి అవిభూయతే. ఈ ఆసుర సంపత్తి శమము, దమము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, శ్రద్ధ, తపస్సు ఇలాంటివన్నీ కూడా ఆ ఆసుర వృత్తుల్ని నొక్కుబెడతాయి, అవి జయిస్తాయి. సదేవానాం జయ అసురాణం పరాజయ. దానినే దేవతల యొక్క జయము, అసురుల పరాజయము ఉన్నారు. తద్విపర్యేణ దేవానామృత విభూయతే అసూర్య ఉద్భవతి. ఒకప్పుడు ఈ దేవతల యొక్క అంటే స్వధర్మపరాయణ తగ్గుతూ ఉంటుంది, ఆసూర్య సంపత్తి పెరుగుతూ ఉంటుంది. అందుకని వారిని ఆసూర్య సంపద రాక్షసులు అంటారు. అసురాణం జయో దేవానా. అదే రాక్షసులకు జయము, దేవతల అపజయం. అందుకని దేవానాం జయే ధర్మభూయస్త్వాత్ ఉత్కర్ష ఆ ప్రజాపతిత్వ ప్రాప్తే.
ఈ దేవతల యొక్క సంస్కారము ఎక్కువైన కొద్దీ, ఈ దేవతలు జయిస్తున్న కొద్దీ, ఈ అంటే మనిషిలో ధర్మం పెరిగిన కొద్దీ ఎక్కడి దాకా పోతాడు అంటే వాడు ప్రజాపతి, ఈ సృష్టికర్త బ్రహ్మ, లేకపోతే ఆ హిరణ్యగర్భుడు విరాట్ స్వరూపం అక్కడ దాకా పోతాడు. అదేవిధంగా రాక్షసి సంపత్తు ఆస్థావరత్వ ప్రాప్తే, ఈ మా రాయి రప్ప చెట్టు ఇలాంటివన్నీ అవుతూ ఉంటారు. ఉభయ స్వామ్యం మనుష్యత్వ ప్రాప్తి, ఎక్కువ ధర్మం ఎక్కువైతే ప్రజాపతి వరకు పోతూ ఉంటాడు, ధర్మం తక్కువైతే పూర్తిగా స్థావరాలు. రెండు సమానంగా ఉంటే మనిషి అవుతారు. మనిషి అంటే వీడిలో పాప భూయిష్టము, పాప భూయిష్టం అంటే భూయిష్టం కాదు, పాపం కూడా ఉంది, పుణ్యం కూడా ఉంది. పుణ్యం ఉంది కనుక మనిషి అయ్యాడు. పాపం ఎక్కువైతే మళ్ళీ అసుర సంపత్తిలోకి పోతూ ఉంటాడు. పుణ్యం ఎక్కువైతే ఇక్కడ దేవతల వైపు మొగ్గుతూ ఉంటాడు. కానీ సాధకుడు పుణ్యము పాపము రెండు వదిలిపెట్టాలి. అందుకని నిష్కామ కర్మము అన్నారు. ఏ విధంగా అయితే పాపము ఇనుప సంకెళ్ళని చెప్పచ్చు, పుణ్యము బంగారు సంకెళ్ళని చెప్పచ్చు, రెండిటి కూడా బంధించబడతాడు. అందుకని రెండు వదిలిపెట్టేయాలి. విద్యతే హృదయగంధి చిద్యంతే సర్వసంశా క్షీయంతే చాస్య కర్మాణి పరావరే. పరాపి అవరహ యస్య అంటే ఆ హిరణ్య గర్భుడు అవి కూడా ఆయనకి తక్కువ. ఇదానీం అస్మిన్ యజ్ఞే జ్యోతిష్ఠోమి ఉద్గీతేన ఉద్గీత కర్మ పదార్థ కర్తృ స్వరూప ఆశ్రయణ. ఇక్కడ ఈ ఉద్గీతని వాళ్ళు చేసేటువంటి ఇంద్రియాలను ప్రతినిధులుగా చేశారు కనుక ఉద్గీత కర్మ, ఆ ఉద్గీత కర్మను చేసేటువంటి ఇంద్రియాల అధిష్టాన దేవతలు కర్తలు. ఉద్గీత కర్మ పదార్థ కర్తృ స్వరూపాశ్రయనేన అత్యయామ అతిగచ్చామ, వాళ్ళని మనం దాడదాము అనుకున్నారు. ఇప్పుడు ఉద్గీత రూపం ఇహ కర్మ పదార్థ క్రియాత్మక. ఈ ఉద్గీతం అన్నది ఉంటుంది కర్మము. తస్య కర్త ప్రాణ, దానికి కర్త ప్రాణము. అంటే ప్రాణము ద్వారా మనం మంత్రాలు అవి ఉపయోగించారు చేసి కర్మలు చేస్తాం. అందుకని సామగానాత్మకో ఉద్గీతస్య సాధ్యత్వా. ఈ ఉద్గీత ఏమిటి? సామగానం కనుక తస్వరూపాశ్రయేణ యద్వా కర్త ఉద్గాత, ఆ సామగానం చేసేటువంటి వాడు కర్త, తస్య స్వరూపం ఆత్మ, అదే ప్రాణము, ఏవ తదాశ్రయణ అంటే ఉద్గీత కర్మస్వరూపము, ఆ కర్మస్వరూపమైన ఉద్గీతని సామగానం చేసేటువంటి వాడు కర్త అయి దాన్ని చేస్తూ ఉంటాడు. అందుకని ప్రాణ విషయక ఉపాసన కర్మ సముచ్చయ అనుష్ఠానాది ఇత్యర్థ. ఇక్కడేమిటి? దీనికి దేని ఉపాసన చేస్తాడు? ప్రాణాన్ని ఉపాసన చేస్తాడు. ప్రాణ విషయక ఉపాసన. అహం ఘటం పశ్యామి అన్నప్పుడు, నేను కుండను చూస్తున్నాను అన్నప్పుడు చూసేందుకు క్రియ, చూసేటువంటి క్రియ, నువ్వు చూసేటువంటి చూడబడేటువంటి విషయం ఏమిటి? కుండ. అదేవిధంగా ఉపాసనకి విషయం ఏమిటి? ఇక్కడ ప్రాణం. ప్రాణ విషయక ఉపాసన కర్మ సముచ్చయ అనుష్ఠానం. అని ఉపాసన, ఈ ఉద్గీత కర్మ, ఇవి రెండు కలిపి చేయడం ఇక్కడ చెప్పారు. అందుకని కర్మ భక్షమానం మంత్ర జప లక్షణం. కర్మ ఏమిటి? ఉద్గీత కర్మ అంటే ముందు చెప్తాడు, మీరు 12 మంత్రాలు జపించండి రా బాబు అని. లక్షమానం మంత్ర జప లక్షణం, ఆ మంత్రాన్ని జపించడు. విజిత్స్యమానం తదేతాని జపేదితి జ్ఞానం తు ఇదమేవ నిరూప్యమానం. మరి ఉపాసన ఏమిటంటే ఇప్పుడు చెప్తాము,
అన్నారు. మరి ఇంకొకటి ఏమిటంటే అభ్యారోహ జపస్య అనిత్యత్వ. అనిత్యము అంటే అది నిత్యం కాదు. అంటే దేవతల ప్రాప్తి సాధన. ఇక్కడ ఏం చెప్పారు ఉద్గీత బ్రాహ్మణంలో? ఆ జపం, ఆ మంత్రాలు జపం చేసి దేవతలు దేవత్వాన్ని పొందాలి. కానీ ఈ దేవత్వము కూడా అనిత్యమే. ఎందుకంటే ఇంద్రుడు అంటే వాడు ప్రజాపతి దగ్గరకు వచ్చి 101 సంవత్సరాలు బ్రహ్మచర్యంగా ఉండి మళ్ళీ అక్కడ ఆయన సేవ చేసి సమిధులు తీసుకొచ్చి అంటుతూ ఏవో చేసేవాడు పాపం. చేసి ఆ బ్రహ్మ విద్యను పొందాడు. మరి వాడు దేవత కదా అంటే, దేవత అంటే వాడు ముందు చేసిన ఉపాసన ఫలితం కూడా వాడికి ఆ దేవుడి నుంచే కొంచెం ఐశ్వర్యం వచ్చింది. అది అశాశ్వతం. మరి సంపూర్ణమైనటువంటి ఆ పరమాత్మతో తుల్యమైనటువంటి ఐశ్వర్యాన్ని, తాదాత్మ్యాన్ని పొందాలంటే జ్ఞానప్రాప్తి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమిటి చెప్పారు? ఈ మంత్రాన్ని జపించడం, ఏవైతే ప్రజాపతి దేవతలకి మంత్రాలు ఇచ్చాడో జపించమని, ఆ దేవతలు ఆ మంత్రాన్ని జపించి వాడు దేవత్వాన్ని పొందారు. దేవత్వము అనిత్యం కనుక ఈ మంత్రాల ఫలితము కూడా అనిత్యం చెప్పారు. విజ్ఞానస్య నిత్యవత్ శ్రవణ అంటే సిద్ధ వస్తువు గురించి ఏదైతే వింటామో అది నిత్యము. సిద్ధ వస్తువు ఏమిటి? ఆత్మతత్వం. ఇంకోటి ఏమి లేదు. అందుకనే ఇలాగ విచారం చేశారు కనుక నిన్నను కూడా చెప్పాను. సకల ఆమ్నాయ శోధిని బృహదారణ్యోపనిషత్. ఆమ్నాయం అంటే వేద మంత్రాలు. ఇవి ఇట్లన్నింటినీ శోధన అంటే సరైన అర్థం. మనము ఏ విధంగా అయితే ఆత్మ, బ్రహ్మ, పరమాత్మ, హిరణ్యగర్భుడు, ప్రజాపతి బ్రహ్మ ఇవన్నీ చెప్తున్నామో, ఇవన్నిటికి వాచ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థం తీసుకోవాలి. ఎందుకంటే ఆ పరమాత్మ, ఈ చైతన్య ఆత్మ, ఇవి రెండు అవామోసపోతాయి. అనుభవంలో అనుభవించాలి, కానీ అనుభవం ద్వారా నోటితో చెప్పడానికి వీలు లేదు. నిన్న చెప్పాను, గార్గి యాజ్ఞవల్క్య సంవాదం. అందుకని మనం ఈ శబ్దాలు ఉపయోగిస్తున్నామంటే లక్షార్థం చైతన్యాన్ని తీసుకోవాలి, కేవల చైతన్యం. తరువాత ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, చూడండి, వ్యావహారికము, పారమార్థికము, ప్రాతిభాసికము. ప్రాతిభాసికంలో ఉన్నది మనకి తేలిగ్గా తెలుస్తుంది, ఇది తాడు పాము కాదు అని. మరి ఈ వ్యవహారంలో ఉన్నటువంటి భ్రమ, ఈ అజ్ఞానము, ఇవన్నీ ఎలాగపోతాయి? అక్కడ ప్రాతిభాషికంలో ఉన్నదాని అధిష్టానాన్ని మనం తెలుసుకున్నాం. తాడే పాము కాదు. కానీ ఇక్కడేం తెలుసుకోవాలి? ఈ ప్రపంచానికంతా అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మ నేను ఆ పరమాత్మ కన్నా భిన్నం కాదు అని తెలుసుకున్నంత వరకు, అది అనుభవించినంత వరకు ఈ వ్యావహారిక మిథ్యాత్వము నశించదు. ప్రాతిభాసిక మిథ్యాత్వం, ఎండమావులో నీరు లేదు,
అది వ్యవహారంలో తెలుసుకోగానే పోతుంది. కానీ ఈ వ్యవహారంగా అజ్ఞానం నశించాలి అంటే ఆత్మబ్రహ్మల ఏకత్వం అనుభవించి తీరాలి. అందుకనే వివేకపూర్వక జ్ఞానము కావాలి. ఆలంబనత్వేన హి నామాది ప్రతిపత్తి అన్నారు ఇక్కడ. అంటే నామము జపం చేస్తాము, విష్ణుమూర్తిని పెట్టుకున్నాము, శాలిగ్రామాన్ని పెట్టుకున్నాము. ఇవన్నీ ఏమిటి? ఆలంబనము. నికృష్టములో ఉత్కృష్ట దృష్టి. అందుకని ప్రతిమాదివ దేవతో నామాది ఏవ బ్రహ్మ. ఏ విధంగా ప్రతిమని మనం బ్రహ్మను చూస్తున్నామో అదే ఈ నామాలు కూడా బ్రహ్మ. బ్రహ్మ దృష్టిరేవ కేవల నాస్తి బ్రహ్మ ఇచ్చేత్. పూర్వపక్ష అంటాడు, ఉరికినే ఇప్పుడు దీన్ని శాలిగ్రామము, ఇందులో బ్రహ్మ దృష్టి అనుకున్నాము. వాడంటాడు బ్రహ్మ దృష్టి ఉంది కానీ బ్రహ్మం లేదంటాడు. ఇది ఏతేన ప్రతిమా బ్రాహ్మణాదిషు విష్ణువాది దేవపిత్రాది దృష్టినాం తుల్యత. అలా కనుక చెప్పినట్లయితే ప్రతిమయందు బ్రహ్మయందు, ప్రతిమయందు బ్రహ్మ దృష్టి, విష్ణు ఆది దేవతలు బ్రాహ్మణుల్లో చూడటము ఇలాంటిదంతా ఒకటి ఉంటుంది. అంటే నాయన బ్రహ్మ దృష్టి కానీ బ్రహ్మ లేదంటున్నావు, అది సరికాదు. ఎందుకంటే ఋగాదిషు పృథివీ ఆది దృష్టి దర్శన. ఉపాసన చేసేటప్పుడు ఋగ్వేద మంత్రములలో పృథివీ దృష్టి చేయమన్నారు. మరి మంత్రము కేవలం శబ్దము కదా, మరి ఆ శబ్దములో ఏమి దృష్టి చేసుకోవాలి అంటే పృథివీ దృష్టి. విద్యమాన పృథివ్యాది వస్తు దృష్టినామేవ ఋగాది విషయే ప్రక్షేప దర్శన. ఏదైతే పృథివీ ఉందో ఆ పృథివీ దృష్టిని ఈ ఋగాది మంత్రాల్లో చేయమన్నారు. అంటే మరి పృథివీ ఉన్నట్ట లేనట్ట? పృథివీ ఉంది కనుక పృథివీ దృష్టి చేయాలి. అదే విధంగా ఇక్కడ బ్రహ్మం ఉంది కనుక బ్రహ్మ దృష్టి ఉంచుకోమన్నారు ఆయన. ప్రక్షేప తస్మాత్ తత్సామాన్య నామాది బ్రహ్మాది దృష్టినాం విద్యమాన బ్రహ్మాది విషయత్వం. అందుకని ఈ నామము ఈ ఆలంబనంలో కూడా బ్రహ్మం ఉంది కనుకనే బ్రహ్మ దృష్టి. అది కాకుండా ఆయన అందరినీ శాసిస్తున్నాడు అన్నారు. మరి ఎలాగ శాసిస్తున్నాడు? సర్వవ్యాపి సర్వాంతరత్వ. అందరిలో ఉండి అందరినీ శాసిస్తున్నాడు. అందరినీ ఎలా శాసిస్తున్నాడు? ఆయన అందరి లోపల్లో ఉన్నాడు కనుక అందరినీ శాసిస్తున్నాడు. అందుకని అందరిలో ఉండి లేకపోతే ఆయన లేడు అనుకుందాం. ఆయన లేడు అంటే మరి నువ్వు ఉన్నావా? ఆయన ఏమన్నా కనిపిస్తున్నా మాట్లాడట్లేదు ఏంటంటే లేకపోతే ఒక లంకా కొట్టి చూపించగలను. మళ్ళీ నన్ను లేదని ఎలా చెప్పగలను? నువ్వు ఉన్నావు. సరే పరమాత్మ లేడు అంటున్నావు. మరి నువ్వు ఉంటే మనసు ఎవరిది? నీదా ఆయనదా? నీ పక్కవాడిదా? నాది. మరి నీ మనసు చెప్పినట్టు వింటోందా? వినట్లేదు. మరి ఎందుకు వినట్లేదు అంటే దాని వెనకాంచి ఎవడో చూస్తున్నాడు. కేనేషితం పద్ధతి ప్రసిద్ధం ఎవరి ఇచ్ఛ ద్వారా ప్రేరేపించబడి మనసు పరిపరి విధాలుగా పోతుందో దాని గురించి చెప్పు ఉంటాడు. అందుకని నీ మనస్సుని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. తర్వాత ఈ సూర్యుడు చంద్రుడు ఈ పెద్ద పెద్ద నక్షత్రాలు ఈ పృథివీ అంతా ఏ ల్యాబొరేటరీలోనే ఎవడు చేయలేడు. ఏంటో సైన్స్ చాలా అడ్వాన్స్ అంట. మళ్ళకాడ అడ్వాన్స్ పోతుంది కనుక ఈ బహిర్ముఖం అంతా అయ్యి మనుషులందరూ అసలు పెట్టేసి కొసలు పట్టుకుంటున్నారు. అందుకని
ఇది భౌతిక సుఖాలు ఎక్కువ చేసుకుంటున్నారు కానీ ఆధ్యాత్మిక సుఖాల్ని బాగా తగ్గించేసుకుంటున్నారు మనుషులు. అందుకని ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆ బ్రహ్మాది దృష్టి ఏ వస్తువు అయితే ఉందో దాని దృష్టి చెప్పాను ఆయన. అంతేకాని సత్య వస్తు విషయత్వ సిద్ధి, ఆ బ్రహ్మం ఉన్నది. ఆ బ్రహ్మం ఉన్నది కనుకే అది మనలో ఉంది, మన్ని నడిపిస్తుంది, మన్ని శాసిస్తుంది, అందరినీ శాసిస్తుంది. శాసనకర్త మొత్తం అన్ని బ్రహ్మాండాల్లో ఒక్కడే. మనవాడు పాడుతూ ఉంటారు ఏంటి, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని. ఏ విధంగా అయితే పంచాగ్ని విధిలో కూడా చెప్పారు, ఆ దేవలోకాన్ని, వర్షాన్ని, పురుషుణ్ణి, స్త్రీని అగ్నిరూపంగా చూడమన్నారు. వాళ్ళందరూ ఉన్నారు నాయన. గౌడత్వాత్ ముఖ్య అగ్నినాథ సద్భావత్ నామాది బ్రహ్మం. అక్కడ అగ్ని ఉంది, అగ్ని దృష్టి చేయమన్నారు కనుక అది నిత్యం. క్రియార్థైశ్చ అవిశేషాత్ విద్యార్థానాం, క్రియార్థైశ్చ అవిశేషాత్. మరి నువ్వు ఈ ఉపాసన అని చెప్తున్న విద్య అంటే ఉపాసన, క్రియాఫలము, ఉపాసన ఫలము ఒకటి. ఉపాసన ఫలము ముక్తి కాదు, క్రియాఫలము ముక్తి కాదు. ఎందుకు అంటే నిన్నను చెప్పాను, వ్యావహారిక దృష్టితో కనుక చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నవి రెండే వస్తువులు, చైతన్యము జడం. పారమార్థిక దృష్టితో చూస్తే ఒకటే. అందుకని ఉపాసన అంటే ఉపాస, దగ్గర ఉండడం. ఆ పరమాత్మని ఏదో ఒక రూపం ఇచ్చి ఆయన ధ్యానం చేస్తూ, ఇక్కడ మూడు ఉన్నాయి, ఉపాసకుడు, ఉపాస్యము, ఉపాసకుడు, ఉపాసన. త్రిపుటి లేని చోట మీకు ఏకత్వం, దాన్నే జ్ఞానం అన్నారు, దాన్ని మోక్షం అన్నారు. కనుక క్రియ యొక్క ఫలితం అనిత్యం. అదే విధంగా ఈ ఉపాసన ఫలితము కూడా అనిత్యమే. కానీ నిష్కామ భావంతో చేసినటువంటి క్రియ కానీ ఆ ఉపాసన కానీ మనసును శుద్ధి చేస్తుంది. మనసును శుద్ధి చేస్తే మనసులో వివేకము, వైరాగ్యము, శబ్దమాది గుణాలు పెరుగుతాయి, శ్రద్ధ, తత్పరత ఇవన్నీ పెరుగుతాయి. ఇవన్నీ పెరిగిన తరువాత మనసు ఏకాగ్రం అవుతుంది. ఆ ఏకాగ్ర మనస్సుతో శ్రవణ నిధ్యాసనం చేసి ఆత్మ పరమాత్మ ఏకత్వాన్ని అనుభవించడం తేలికవుతుంది. ఎంతవరకు ఫలాకాంక్ష ఉందో కర్మ జడం, కర్మ ద్వారా వచ్చినటువంటి ఫలితము అనిత్యం, జడం కనుక అనిత్యం. అందుకని చెప్పారు క్రియార్థైశ్చ అవిశేషాత్ విద్యార్థానాం. విద్యాఫలం అంటే ఉపాసన ఫలం కూడా. యథాది దశ పౌర్ణమాసాది క్రియా ఏవం ఫల విశిష్ట ఇది కర్తవ్యత ఇది కర్తవ్యత ఏవం క్రమ ప్రయుక్త అంగాచ ఇది ఏతద్ అలౌకికం వస్తు ప్రత్యక్షాద విషయం. దశపూర్ణమాసాభ్యాం స్వర్గకామో ఇది. స్వర్గం కావాలన్నవాడు ఈ యాగం చెయ్యాలి. ఏమేమి వస్తువులు కావాలి, ఎలా చెయ్యాలి చెప్తాం. మరి ఇది శాస్త్రంలో చెప్పారు కదా. ఆ స్వర్గం నీకు కనిపిస్తుందా? లేదు. మీ తాతపోయితే చెప్పాడా? టెలిఫోన్ చేశాడా? లేదు. లేదు. మరి నీకు ఎలా అవుతుందో ఎందుకు చేస్తున్నావు అని శాస్త్రంలో చెప్పారు. శాస్త్రంలో చెప్పిన అదృష్ట ఫలం అలౌకికం వస్తు ప్రత్యక్షాది అవిషయం. అది అలౌకికమైన వస్తువు, అది ప్రత్యక్ష విషయం కాదు. తథాభూతంచ వేదవాక్యేరేవ జ్ఞాప్యతే. ఇది ఎలా తెలుసుకున్నా వేదవాక్యాలు. ఇదే వేదవాక్యాలు తరతి శోకమాత్మవి నేహ నానాస్తి కించన తత్ర కోమోహ కర్షోకత్వం పశ్యత ఉదరమంతరం గురుదేత తస్య భయం భవతి. ఇలాంటివన్నీ చెప్తున్నాయి. కనుక నీ యొక్క కర్మకాండ వాక్యాలు ఎంత ప్రమాణమో ఈ జ్ఞానకాండ వాక్యాలు కూడా అంతే ప్రమాణం. తథా
పరమాత్మ ఈశ్వర దేవతాది వస్తు అస్థూలాది ధర్మకం అసనయాదీతం చ ఇత్యేవమాది విశిష్టమితి. పరమాత్మ గురించి చెప్పేవి, ఈశ్వరుని గురించి చెప్పేవి, ఆ దేవతల గురించి చెప్పేది, దేవతాది వస్తు, దేవతాది వస్తు అలా చేయాలి. ఆ వస్తువు ఏమిటి? సిద్ధ వస్తువు. అస్థూలమనను, అహస్తం, అదీర్ఘం, ఇలాంటి అస్థూలాది ధర్మకం అసనాయాది అతీతం, దానికి ఆకలి తప్పులు లేవు. ఈ చైతన్య వస్తువుని, ఈ బ్రహ్మ వస్తువుని చెప్పేటువంటి వాక్యాలు కూడా అంతే ప్రమాణము, అంతే సత్యము అని చెప్పారు. తరువాత ఏవమాది విశిష్టమితి వేదవాక్యేరేవ జ్ఞాప్యతే. ఇదంతా ఎలా తెలుసుకున్నావు? అక్కడ కర్మఫలము స్వర్గమని ఎలా తెలుసుకున్నావో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ జ్ఞానకాండము యొక్క మోక్షము కూడా ఆ వేదవాక్యాల ద్వారా తెలుస్తుంది. ఇది అలౌకికత్వ తథాభూతమేవ భవితుం అర్హతి. అదే అది ఎంత సత్యమో ప్రమాణం ఇది కూడా. నచ క్రియార్థైర్ వాక్యైర్ జ్ఞానవాక్యానాం బుద్ధి ఉత్పాదకత్వే విశేషో అస్తి అని చెప్పి, ఏ విధంగా అయితే కర్మఫలాన్ని చెప్పినటువంటి ఫలితం ఉందో అదే విధంగా వీటికి వాటికి తేడా లేదనైనా రెండు వేదవాక్యాలని చెప్పారు. ఆ తర్వాత మరి నువ్వు సిద్ధ వస్తువు అన్నావు, దేన్ని? పరబ్రహ్మని. మరి పరబ్రహ్మము సిద్ధ వస్తువు అంటే ప్రమాణాల ద్వారా తెలుసుకోవచ్చు కదా. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, అర్థాపత్తి. ఇప్పుడు చూడండి, ప్రత్యక్షము నేను కుండ చూస్తున్నాను, నువ్వు ముందా కుండ ముందా? నేను ముందు, కుండ తర్వాత కదా. అంటే నువ్వు ఉన్నావు అన్నది సిద్ధమైతే ప్రత్యక్ష ప్రమాణం సిద్ధం. ఈ నేను అన్నదే ఆత్మ, అదే బ్రహ్మం. దీనికి మళ్ళీ నువ్వు ప్రత్యక్షం తీసుకొస్తావు. అందుకని ఇక్కడ చెప్తుంది ఏమిటి? అస్థి పదార్థత్వే ప్రమాణాంతర విషయత్వం. అంటే ప్రమాణాంతర విషయం కాదు ఆయన, ఇది అనుభవైక గమ్యము, శాస్త్ర ప్రమాణం. మిగిలిన ప్రమాణాలు ఇక్కడ పనికిరావు. అంటే వాడంటే అలా కాదు, అతో ఇది ప్రమాణాంతరం ద్వారా తెలుస్తుంది కనుక ఈ వస్తువు లేదు. ఏంటి? బ్రహ్మ వస్తువు లేదు అంటే నా అస్థి మేరోర్ వర్ణ చతుష్టయోపేత ఇత్యేవం ఆదౌ అననుష్ఠేయోపి వాక్యాత దర్శనాత్. వాడంటాడు వేదవాక్యము అన్నప్పుడు ఈ వేదవాక్యం ద్వారా ఏదో ఒకటి అనుష్ఠానం చేయాలి కదా. ఆమ్నాయస్ క్రియార్థత్వ అనర్థక్యం తదర్థాంతం. అంటే ఈ వేదాలు ఏదో ఒకటి కర్మ గురించి చెప్తున్నాయి, కర్మ ఫలాన్ని గురించి చెప్తున్నాయి. కర్మ అంగము, కర్మ ఫలము లేనటువంటి వాక్యాలు అనర్థకములు. పూర్వమీమాంస వాడు జ్ఞానం కలిగినా కర్మ చేయాలి. దీపం వెలిగించడానికి మనకు అన్నీ కావాలి. వెలిగించే దీపానికి ఏం కావాలి? ప్రకాశం ఇవ్వడానికి ఏమక్కర. అదే విధంగా జ్ఞానం పొందడానికి నువ్వు ఏదో నిష్కామ కర్మం చెయ్యి, ఉపాసన చెయ్యి, ఏమన్నా చెయ్యి. జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ కర్మను తెచ్చుకోవాలి. అంటే వీడు అనేది ఏమిటి? జ్ఞానం కలిగిన తర్వాత వెళ్ళి రోడ్డు నడవాలా, కూలి పని చేయాలా, డబ్బు సంపాదించాలా, లేకపోతే స్వర్గాన్ని యజ్ఞాగాలు చేయాలా? అవేమి అక్కర్లేదు అంటారు. ఇప్పుడు క్రితంసారి మరి చెప్పానో లేదో నాకు గుర్తులేదు. మనము జ్ఞాన ప్రాప్తి అంటే ఆ సమాధిలో ఉన్నటువంటి ఆనందం, ఆత్మని అనుభవిస్తున్నప్పుడు అది మొదలైతే
అక్కడి నుంచి మన ఆధ్యాత్మిక జీవనం మొదలైనట్టు. అంతవరకు మనం పెద్ద బండిస్తున్నాం అన్నమాట. యచేదేవేది అసత్యమస్తి నచేదిహావేదీన్ అసత్యమస్తి మహతీ వినష్టి. ఈ బుద్ధిలో ప్రాణం ఉండగా దాన్ని తెలుసుకుంటే మన అస్తిత్వం ఉన్నట్టు. మరి తెలుసుకున్న తర్వాత ఏం చేస్తావు? ఆ ఆనందాన్ని అనుభవిస్తూ కూర్చుంటావు. అక్కడి నుంచి మన ఆధ్యాత్మిక జీవనం మొదలైందని మహాప్రభులు చెప్పారు. అందుకని ఇక్కడ మేరు పర్వతం ఉన్నది, దానికి 4 వైపులా సూర్యుడు తిరుగుతాడు, దానికి 4 వర్ణాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత ఏమైనా చెయ్యాలా? ఒక వస్తువు యొక్క జ్ఞానం మనకి మేరు ఉంటే సుమేరు కైలాసం. ఆ యొక్క వాక్యం యొక్క జ్ఞానం ఏ విధంగా కలిగిందో ఈ సిద్ధ వస్తువు గురించి చెప్పేటువంటి జ్ఞానకాండలో కూడా అది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, అనుభవంలోకి తీసుకొస్తుంది. ఎలాగా అంటే మనం వింటూ ఉంటూ శ్రవణం చేస్తూ మననం చేస్తున్నప్పుడు ఆ మనసు శుద్ధి చెందుతుంది. మనం ప్రాపంచిక వ్యావర్తను తగ్గించుకుని శ్రవణం అనే మన నిధ్యాసనలో ఎక్కువ కాలం గడిపినప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి సంస్కారాలన్నీ మెల్లిమెల్లిగా క్షీణిస్తాయి, మనసు శుద్ధి చెందుతుంది. అందుకని ఆ తర్వాత మనలో ఉన్నటువంటి మన ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ప్రాప్తస్య ప్రాప్తి బ్రహ్మైవసన్ మొదటి కూడా నువ్వు బ్రహ్మస్వరూపమే. అది ఆ జ్ఞానం ద్వారా ఉన్నటువంటి ఆవరణాన్ని తొలగిస్తే అవన్నది అనుభవిస్తావు. అస్థిపద సహితానాం పరమాత్మ ఈశ్వరాది ప్రతిపాదక వాక్య పదానాం విశేష భావేన సమ్మతికేన వార్యతే. చూడండి, అస్థిపద సంహితాన నువ్వేమిటంటావు? అస్థిత్యేవ ఉపలబ్ధవ్య అన్నప్పుడు ఈ అస్థిపదంతో ఉన్నటువంటి మిగిలిన వాక్యాలతో సంబంధం ఏ విధంగా అయితే ఉందో, ఏమిటి? పరమాత్మ, ఈశ్వరుడు, ఇలాంటి పదములు ఆ వాక్యంలో విశేష భావేన. విశేష భావము అంటే తెలుసా? ఉదాహరణ ఏం చెప్పాము? నీలోత్పలం బృహన్ సుగంధి నీలోత్పలం అస్తి. పెద్దది, నీలి రంగులో ఉన్నది, సువాసన కలిగినటువంటి కమలము ఉన్నది. ఇక్కడ ఏమిటి? కమలము అన్నదానికి ఉన్నది పెద్దది, సువాసన కలిగింది, నీలి రంగు ఉన్నది, సువాసన అన్నట్టు విశేషణాలు ఇచ్చారు. ఈ విశేషణాలతో ఆ విశేషం చెప్పినప్పుడు ఇవి 2 పదార్థాలు చెప్తున్నాయా, ఒకదాని గురించి చెప్తున్నాయా? ఒకదాని గురించి. అదే విధంగా నాయన ఈ అస్థి అన్న పదానికి విశేషాలతో చెప్పినప్పుడు ఆ ఏక వస్తువు ఏదైతే ఉందో అది బోధపడుతుంది. సంహతికేన వార్యతే అన్నాడు. ఈ వాక్యం యొక్క సముదాయము ద్వారా ఆ బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని ఎవడు కాదనగలడు? ఎవడు కాదనలేడు. అందుకని మేర్వాది జ్ఞానం పరమాత్మ జ్ఞానే ప్రయోజనాభావాత్ అయుక్తిమిది చేత్. వాడంటాడు, నువ్వు ఉపన్యాసం బాగా దంచుతున్నావు, మేరు ఉంది అన్నావు, మేరు ఉంది అంటే నీకు నాకు ఏం ఊడిపడింది అంటే వచ్చి పడింది అంటే అలా కాదు ఆయన. ఇది దృష్టాంతము. బ్రహ్మ విదాప్నోతి పరం. ఆ బ్రహ్మవేత్త పరతత్వాన్ని పొందుతాడు, తనలోనే ఆ పరమాత్మని చూస్తాడు. ఆంజనేయ స్వామి ఎక్కడ చూపించాడు? రాముల వారిని హృదయం. అలాగే ఎవడైతే శ్రవణమనే ధ్యాతులు చేస్తాడో, ఉపాసన చేస్తాడో, వాడికి తనలోనే అంతా కనిపిస్తుంది. ఆయన విద్యతే హృదయ గ్రంథి. అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి అజ్ఞానము, సంశయము, ఈ మమకారము, మమత్వము, అహంకారము, లాలస, అసూయ, ఇలాంటివన్నీ కూడా గ్రంథులన్నీ మాసిపోతాయి, నాయన సమసిపోతాయి అనే పదం.
సంసార బీజ అవిద్యాది దోష నివృత్తి దర్శన. ఈ సంసారంలో మనం తిరుగాడుతున్నాము, దీనికి కారణమైనటువంటి అజ్ఞానం తొలగిపోతుంది ఆయన. అంతేకాని ఊరికినే కైలాసం ఉంది అన్న మాత్రాన్ని నీకేమో పడలేదు కాదు. అది దృష్టాంతం, దాష్టాంతంలోకి వెళ్ళు. అదేవిధంగా నిన్న చెప్పాము, ప్రతిసిద్ధ అనిష్ట ఫల సంబంధస్య వేదాదేవ విజ్ఞాయతే. కలంజన భక్షేత్ అని చెప్పినప్పుడు ప్రతిసిద్ధమైనది అనిష్టమైనటువంటి అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ దుఃఖాలయం అశాశ్వతం అన్యదార్థం అవినాశి తుచ్చం అని ఇలాంటివన్నీ మనం విన్నాం. కనుక ఈ అనిష్టమైనటువంటిది ప్రతిసిద్ధమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే మనము ఈ వేదముల ద్వారా తెలుసుకుంటాము. ఏదైతే సిద్ధ వస్తువు ఉందో అక్కడ అనుష్ఠానం చేయవలసిన పని లేదు. ఇది పాము కాదు తాడు అని తెలుసుకుంటాడు, అక్కడ ఏం అనుష్ఠానం చేస్తాం? ఏ అనుష్ఠానం చేస్తాం? అందుకని నేను చెప్పాను, 3 వస్తువులు మనం నిశ్చయం చేసుకోవాలి. ఆ నిశ్చయం కనుక అయిపోతే దబాడు ఇంకే. ఆ తర్వాత ఆనందాన్ని, ఆ జీవన్ముక్తి విలక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకనే మాండూక్య కారికలో ఆ జ్ఞానికి 2 కుటీరాలు ఉన్నాయి. ఒకటి బాహ్యము, రెండోది అంతరం. ఆ భయానికి వచ్చినప్పుడు ఏమన్నా పూర్వ సంస్కారాల ద్వారా ఏమన్నా కొంచెం చేస్తే చేయొచ్చు, లేకపోతే అంతరంగా ఉన్నప్పుడు ఈ వర్ణిద్దాం. విపరీత జ్ఞాన నిమిత్తాయ ప్రవృత్తేర్ నివృత్తిరేవ న పునర్యత్న కార్య. ఇక్కడేమిటి? అంతా నివృత్తి, నేటి అన్ని వదిలిపెట్టేసేయాలి. ఎందుకని? ఈ ప్రవృత్తి విపరీత జ్ఞానాన్ని ఇస్తుంది కదా. తస్మాత్ ప్రతిషేధ విధీనాం వస్తు యాథాత్మ జ్ఞాన నిష్ఠత ఏవ. ప్రతిషేధించిన పడినంటే కలంజన భక్షయే సురాన్న వివేక్, ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వస్తు యాథాత్మత్వాన్ని నేతి నేహనాస్తికించిన ఏకం, ఇలాంటివన్నీ కూడా ఆ వస్తువు ఎలా ఉందో దాని గురించి చెప్తున్నాయి. పురుష వ్యాపార నిష్ఠత గంధో అపి నాస్తి. వ్యాపారం ఏమన్నా చెయ్యాలన్నా గంధం కొంచెం కూడా లేదంటే దాని వాసన కూడా లేదు. ఇంత చెప్తే బడంటాడు. అలా కాదు, విపరీత జ్ఞాన నిమిత్తత్వ అనర్థాత్వభ్యాం తుల్యత్వాత్. నువ్వు విపరీత జ్ఞానము ఉన్నావు, నిషిద్ధ శాస్త్రం గురించి విపరీత జ్ఞానం ఉన్నావు. ఆ విపరీత జ్ఞానానికి అనర్థత్వం అంటే ఏమి పనికిరాదు, దీనికి ఏమి తేడా లేదు ఉంటాడు. ఇలాగా కలంజం నా భక్షేత్ అన్నావు అనుకో. అజ్ఞానకృతం అనర్థఫలకం చ తథా శ్రౌతమపి కర్మ. అదేమిటి? అజ్ఞానం వల్ల వాడు ఆ మాంసం తినాలనుకుంటున్నాడు, అది మంచి ఫలం ఇవ్వదు, అనర్థ ఫలం అని చెప్పావు శృతిలో. అదేవిధంగా ప్రత్యేక అజ్ఞానకృత కర్తృత్వాది జన్యత్వాత్. ఆత్మ తెలియలేదు వాడు, అందుకని వాడు కర్మలు చేస్తున్నాడు. తజ్జన్య దేహగ్రహస్య అనర్థత్వ. ఆ చేసేటువంటి కర్మలు, ఆ కర్మలు దేహం ద్వారా చేస్తాడు, దేహం ద్వారా చేసిన కర్మలు అనర్థకం కనుక వాక్యోక్త జ్ఞానాత్ అజ్ఞాన భ్రష్టో. చూడండి, చేసే కర్మలు దేంతో చేస్తారు? ఇంతకుముందు కూడా చెప్పాను, మనకి పంచకోశాలు ఉన్నాయి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. మనోమయ కోశంలో సంకల్పం చేస్తాం, దానిని విజ్ఞానమయ కోశం ద్వారా నిశ్చయం చేసుకుంటాం. ఈ కర్మ చేస్తే ఈ మంచి ఫలితం వస్తుంది.
నిశ్చయం చేసుకున్న తర్వాత ప్రాణమయ కోశంతో అన్నమయ కోశంతో ఆ కర్మ చేస్తాం. ఈ చేసిన కర్మ ఫలాన్ని ఆనందమయ కోశంలో అనుభవిస్తాం. ఈ ఆనందమయ కోశానికి ఆధారము పరమాత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. ఈ 5 కోశాలకి ప్రకాశం ఇచ్చేటువంటిది బ్రహ్మ. ఈ 5 కోశాల లోపల ఉన్నటువంటి చేతి. దానికి ఈ కర్మకి ఏమి సంబంధం ఉంది? ఏమి సంబంధం లేదు. ఏమి సంబంధం లేదు. అందుకని విపరీత జ్ఞాన నిమిత్తత్వా ఆంతర్యం తుల్యత్వాదంటే అలా కాదనైనా అజ్ఞానాన్ని పోగొడుతుంది. అది తజ్జన్య కర్మదస్తే నివర్తకత్వేన నిషేధవా. అజ్ఞానం ద్వారా వచ్చినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అది నిషేధిస్తోంది. అందుకని తత్వమస్యాది ఆఖ్యస్య మానత్వోపపత్తి. ఈ కర్మ ఏ కర్మ చేసినా కర్మఫలం అనిత్యము. ఒకటి బాగా గుర్తుపెట్టు. నిష్కామ భావంతో కనుక కర్మలు చేసినట్లయితే చిత్తశుద్ధి. ఇప్పుడు కర్మద్వస్థే నివర్తకత్వేన అజ్ఞానం నష్టమైనట్లయితే కర్మ చేయడం మానేస్తాడు. అందుకని తత్వమస్యాది వాక్యస్య మానత్వోపపత్తి. ఈ తత్వమస్యాది వాక్యాలు కూడా ప్రమాణం ఉంది నాయన. ఎలాగంటే మళ్ళీ చెప్తున్నారు. కలంజ భక్షణాది ప్రవృత్తే మిథ్యాజ్ఞాన నిమిత్తత్వం. ప్రపంచ ప్రవృత్తి మిథ్యాజ్ఞానం. అనర్థత్వం యథా తథా శాస్త్ర విహిత ప్రవృత్తి నామపి. శాస్త్రంలో చెప్పినటువంటి కర్మలు ఏవైతే చేస్తున్నామో ఇక్కడ మనం చేసేటువంటి కర్మలు ఫలాకాంక్షతో చేసిన కర్మలను చెప్పుకోవాలి. కామ్య కర్మ. ఎలాగా అంటే దశరథుడు పుత్రకామేష్యాగం చేశాడు. సాక్షాత్ పరబ్రహ్మ పుట్టాడు. కానీ ఈ దశరథుడు ఎక్కడ పోయాడు? స్వర్గం. జటాయువు పోయినప్పుడు జటాయువు దశరథుడు మాట్లాడుకుంటారు స్నేహితుడు. అందుకని పోతున్నప్పుడు సహాయం చెప్పాడనమాట. స్వర్గంలో మా తండ్రి గారు ఉన్నా, అక్కడికి నిన్ను కూడా పంపిస్తున్నాను, నువ్వు కూడా అక్కడికే పోతున్నావు. చూడండి పక్షి, దానికి కూడా ఆయన స్వర్గాన్ని ఇచ్చాడు. దాంతో సందేశం పంపిస్తాడు. ఈ సీతాపహరణం కానీ మా అరణ్యవాసంలో మేము పడే బాధ కానీ నువ్వేమీ ఆయన చెప్పొద్దు నాయన. అంటే దీని ద్వారా ఏమిటవుతోంది? ఈ కామ్యకర్మల ఫలితము స్వర్గానికి పోయిన క్షీణ్య పుణ్యే మత్స్యలోకం విశంతి. జ్ఞానం వస్తే కానీ ఇది నశించదు. అందుకని చెప్పాను, అంత మీదంత పెద్ద పండిస్తున్నాను. గుడ్డి స్వామిజీ, కర్మ యొక్క ఫలితం అనిత్యమని అన్నప్పుడు ఎటువంటి కర్మ అన్నా? నిష్కామ కర్మ అన్న అది కూడా కర్మే కదా. నిష్కామ కర్మ దాని ఫలితం ఆశించేది. దాని ఫలితం అనిత్యం కాదు. దానికి శాస్త్రాలు చెప్పిన చిత్తశుద్ధి. ఎందుకంటే ఇక్కడ త్యాగం, దాన్నే సన్యాసం. ఇప్పుడు చెప్పాను కదా, త్యాగం అనొచ్చు, సన్యాసం అనొచ్చు. త్యాగే నైకే అమృతత్వం. నువ్వు కర్మ చేస్తున్నావు కానీ కర్మ ఫలితాన్ని ఆశించే కనుక అమృతత్వాన్ని పొందుతావు. సరి శాస్త్రవేద ప్రయత్నాన్ని మిథ్యాజ్ఞాన నిమిత్తత్వా. క్రితంసారి కూడా చెప్పాను. ఏమిటి? ముందు అహం అనేటప్పటికీ ఇటు జడమైనటువంటి మనస్సు, అటు చైతన్యం ఒకదాని మీద ఒకటి అభ్యసించుతుంది. దాని తర్వాత ఇంద్రియాలు, శరీరం యొక్క విషయాలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆరోపించుకుంటూ పోతుంది. ఈయన్ని ఆరోపించుకుంటే ఒక కర్మ చేయగలం. జ్ఞానానికి ఏమిటి? ఏమీ అక్కర్లేదు, తీసేయడం, అన్నీ తీసేయడం. కర్తృత్వం భోక్తృత్వం కూడా మనసులో ఏదైతే ఉందో, నాహం భోక్త నాహం కర్త,
అని తీసి పారేస్తున్నాం కనుక పరమాత్మ జ్ఞానేన విపరీత జ్ఞానే నివర్తితే యుక్త ఏవ అభావ శాస్త్ర విహిత ప్రవృత్తి ఫలితము అనిత్యము అన్నది ఇక్కడ బాగా తేలింది. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం ద్వారా ప్రతి జ్ఞానము నశిస్తోంది. అంటే వీడంటాడు అది సరికాదు. అవిద్యా రాగద్వేషాది దోషవతో విహితత్వా. వాడన్నది ఏమిటి? యుక్తో నిత్యానాం, నిత్య కర్మలు చేసి తీరాలి అంటారు. కేవల శాస్త్ర నిమిత్తత్వా అనర్థార్థత్వ అభావాత్. నిత్య కర్మలు చేసినట్లయితే అవి అనర్థం కావు, అవి చేసి తీరాలి. నువ్వు నిత్య కర్మలు ఎందుకు వదిలిపెట్టేశావు అని అడుగుతున్నాడు. అంటే అలా కాదు. అవిద్యా రాగద్వేషాది దోషవతో విహితత్వ. ఈ నిత్యకర్మలు ఎవడు చేయమన్నాడు? ఎవడిలో అయితే అవిద్య ఉందో, రాగం పుత్రేషణ లోకేషణ విత్తేషణ, ఎవడైనా దెబ్బలాడితే మళ్ళీ వాడి మీద ద్వేషం. సంసారంలో ఉన్నంత వరకు ఈ రాగద్వేషాల నుంచి వాడు బయట పడలేడు కనుక వానికి చెప్పాను ఆయన నిత్యకర్మలు. ఎవడికైతే రాగద్వేషాలు లేవో, శరీర అభిమానం లేదో వాడికి ఈ కర్మలు అక్కర్లేదు, నిత్యకర్మలు చేయక్కర్లేదు. యథా స్వర్గ కామాది దోషవతో దశపర్ణమాసాదీనాం కామ్యాని కర్మాణి విహితాని. స్వర్గం కావాలనుకున్నాడు సార్. సర్వానర్థ బీజ అవిద్యాది దోషవత. మొత్తం సంసారానికి ఒకటే మూల కారణం అవిద్య. అజ్ఞానం ఏమిటంటే శరీరం నేననుకోవడం, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉండడం, ఇలాంటిది. తద్దినది ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారం. ఆ అవిద్య ద్వారా ఉత్పత్తి ఏమిటింది? ఇష్టము అనిష్టము. తర్వాత ఇష్టం ప్రతి రాగము, అనిష్టం ప్రతి ద్వేషవత. తత్ప్రేరిత అవిశేష ప్రవృత్తే ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారార్థినో నిత్యాని కర్మాణి విధి. ఆ ఇష్టానిష్టాలు దాని ద్వారా వచ్చే అనర్థాన్ని పోగొట్టుకోవడానికి ఈ నిత్యకర్మను చెప్పారు ఆయన. అంతేకాని వేరు కాదు. స్వభావ ప్రాప్త ఇష్టానిష్ట ప్రాప్తి పరిహారార్థిన తదర్థాన్ని ఏవ నిత్యాని యుక్తం తం ప్రతి విహితత్వ. స్వాభావికంగా వచ్చినటువంటి ఈ రాగద్వేషాలని వాటిని పరిహరించుకోవడానికి నిత్యకర్మ చెప్పారు. ఇప్పుడు స్వాభావికంగా ఉన్నటువంటి రాగద్వేషాలు అన్నప్పుడు నిత్యకర్మలు చేస్తుంటే ఏమిటవుతుంది? శాస్త్రవిధ కర్మలు చేస్తున్నాడు. నిత్యకర్మలకి నీకు ప్రత్యక్ష ఫలితం ఏమీ లేదు. అంటే ఏమిటి? వాడు ఆ రాగానికి ద్వేషానికి కొద్ది కొద్దిగా యువతలు పడుతున్నాడు. అక్కడ ఏమిటి? సేనేన శత్రుని అభిషంజరేది ఏదో ఉంది. సేనయాగం చేసి శత్రువు మీద విజయాన్ని సంపాదించండి అని ఎందుకు చెప్పాడు? వాడు కత్తి తీసి పరిగెడుతున్నాడు శత్రువుని చంపడానికి. అది చెంపితే వాడికి పాపం వస్తుంది. ఈ యాగం చేస్తూ నువ్వు శత్రువుని చంపాలంటే ఈ యాగం చేస్తున్నప్పుడు ఈ యాగాన్ని చేయడానికి కావాల్సినంత అన్ని చేసేటప్పుడు వాడు కోపం తగ్గచ్చు, వాడు ఆ పని నుంచి విముక్తుడు కావచ్చు. అందుకని ఇక్కడ స్వాభావిక ప్రవృత్తి ఏదైతే ఉందో అనిష్ట ప్రాప్తి దాన్ని పోగొట్టుకోవడానికే ఈ నిత్యకర్మలు. అంతేకాని ఈ ప్రతివాడు జ్ఞాని కూడా రోజు పొద్దున్నే కూర్చుని అర్ధగంట సంధ్యావందనం గాయత్రి జపం చేస్తుండే వీడు వేదాంతం ఎప్పుడు ఉంటాడు? నా పరమాత్మ యాథార్థ విజ్ఞానవత శమోపాయ వ్యతిరేకమైన కించిత్ కర్మ వీటముపలభ్యతే. శమధమాదులు తప్ప 6 లక్షోర్మునేర్యోగం ఆరుఢస్య తస్సేవ అదే ఇక్కడ శమకారణం.
ఇంద్రియాల నిగ్రహము ఇవన్నీ చెప్పారు. బ్రహ్మ ప్రత్యయధారిణ కర్మ అవసరో అస్తి. దేశకాలాది అనవచ్ఛిన్న అస్థూల అద్వయాది బ్రహ్మ ప్రత్యయధారిణ. దేశకాల పరిచ్ఛేద శూన్యం, అన్ని దేశాల్లో ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని వస్తువుల్లో ఉంది. ఇంకొకటి ఏమిటి? అస్థూలము అనను. ఇలాంటి అద్వయ బ్రహ్మ ప్రత్యయధారిణ. ప్రత్యయం అంటే జ్ఞానం, ఆ విచారం, ఆ విధంగా బ్రహ్మని తెలుసుకున్న వాళ్ళు. ఇక్కడ ధారిణ అంటే ఉత్పన్న బ్రహ్మ ప్రత్యస్యాపి తన్నాశాదూర్ధం కర్మ భవిష్యతి. ఈ బ్రహ్మజ్ఞానం కలిగినప్పటికీనో అది పరోక్ష జ్ఞానం అయి ఉండవచ్చు, అపరోక్షం కాలేదు, అందుకని వాడు కర్మ చెయ్యాలేమో. మడకేస్తే కాలు వేస్తాడు, కాలు వేస్తే చేస్తూనే ఉంటాడు. అందుకని వాడికి ఉత్పత్తి చెందిన ఇప్పుడు పరోక్షమే అయింది, అపరోక్షం కాలేదు, అందుకని వాడు కర్మ చెయ్యాలి అంటే ధారిణ తథాచ ఉత్తం నచ ఉచ్ఛిన్నాత్మమోహస్య సదా ఏవ ఆత్మదేహ స్థితే. ఉచ్ఛిన్న ఆత్మమోహస్య, ఈ ఆత్మ సంబంధమైనటువంటి అజ్ఞానం నశించిన వాడికి ఎప్పుడూ ఆత్మబుద్ధి ఉండి తీరుతుంది. ఆయన ప్రతీతి అవసరో అస్థి ఇహ వాంగ్మన కాయకర్మణమితి. వాడికి ఏమిటి కావాలి? ప్రార్థ అవశేషం ఉంది కనుక, శరీరం ఉంది కనుక, జీవన్ముక్తి విలక్షణమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కనుక శమధమాలు వాడికి పూర్తిగా ఉండి తీరాలి అని చెప్పారు. అంతేకాని ఇక్కడ కర్మం అవసరం లేదు అంటాడు. మరి వాడు భిక్షకు పరిగెత్తుతూ ఉంటాడు, భండారాకు పరిగెత్తుతూ ఉంటాడు, వాడు జ్ఞానం ఎలా చెప్తావు? భోజనాది ప్రవృత్తి అవసర స్యాది చేతన అవిద్యాది కేవల దోష నిమిత్తత్వాత్ భోజనాది ప్రవృత్తి. శరీరంలో ఉన్నంత వరకు అజ్ఞాన లేశం ఉండి తీరుతుంది. కుండ చేసిన తర్వాత వాడు చక్రం నుంచి కుండ తీసేసిన చక్రం తిరుగుతూనే ఉంటుంది. పాముని కాల్చేసినా ఇంకా తాడుని కాల్చేసినా తాడులాగే కనిపిస్తూ. అదేవిధంగా ఒక అజ్ఞాన దేశం ఉంటుంది. దాని ద్వారా ఆ శరీరంతో వాడు ఆ ప్రార్థన అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తున్న ప్రారంధము వాడికి కష్టాన్ని ఇవ్వదు. చూసే వాళ్ళకి వీడేదో రోగం అనుభవిస్తున్నాడు, వీడికి ఏదో ఉందని అనుకోవచ్చు. అంతేకాని అది కూడాను కేవల దోష నిమిత్తత్వా. ఈ ఆకలి అనేది చంపుకోవడానికే వాడు, అది కూడా దోష నిమిత్తమే. చాలామంది ఆ జ్ఞానం కలిగిన తర్వాత వాడు భిక్ష తీసుకోరు, మంచిగా కూడా చాలా శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. ఈ మధ్యన మా బ్రహ్మానంద ఆశ్రమం ముసలాడు ఉండేవాడు. నేను వచ్చాను అర్జునికి ఆ రోజు వచ్చాను. అంటే ఎన్ని రోజులు చేయలేదు, 10-12 రోజులు చేశాడు, రాత్రి 7 రోజులు చేశాడు. నీకు ముట్టుకోలేదు, అన్నం ముట్టుకోలేదు. ఆ తర్వాత వాళ్ళందరూ భగవద్గీత అవుతుంది కొని చెప్తారు. అదేంటి దోషం. అందుకే నేను చేస్తా దోషకృతత్వైపి నిత్యానాం శాస్త్ర సాపేక్షత్వ కాలాదపేక్షత్వం అవిరుద్ధం ఇత్యాహ ఏవం. అది దోష నిమిత్తం. అందుకనే చాతుర్వర్ణ్యం చరేద్భైక్ష్యం యతీనాం చతుర్గుణ. ఈ 4 వర్ణాలు వాళ్ళ దగ్గర నుంచి భిక్ష తీసుకోవచ్చు, కానీ శుద్ధి అది 4 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఈ విధంగా కర్మ ప్రవృత్తి అభావసి తుల్యత్వా.
యథా ప్రతిషేధ విషయే. ప్రతిషేధ శాస్త్రం ద్వారా కర్మ ఏమి చేయవలసింది లేదు అని చెప్పారు కనుక ప్రతిషేధ విధివచ్చ వస్తు ప్రతిపాదనం తత్పరత్వం సిద్ధం శాస్త్రస్య. ప్రతిషేధ విధి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వస్తువుని చెప్పడం వరకే శాస్త్రం యొక్క పని. తత్పరత్వం సిద్ధం శాస్త్రస్య. వస్తు ప్రతిపాదన పరం, వస్తువుని గురించి చెప్పడానికేనైనా. అందుకనే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి? ప్రతిషేధ విషయే. ఈ ప్రతిషేధ విషయే అన్నప్పుడు పంచనకా భక్ష అని చెప్పారు. అంటే మాంసము తినేటువంటి అభ్యాసం కనుక నీకు ఉంటే 5 గోళ్ళు ఉన్నటువంటి 5 జంతువుల్ని తిని ఉంటాడు. వాడు 5 గోళ్ళు గల జంతువుని వాడు వెతికి దొరక్క వాడు మెల్లిమెల్లిగా దాని నుంచి తప్పించుకుంటాడు. దీనేంటంటే పరిసంఖ్యా విధి అన్నారు. పరిసంఖ్యా 5 గోళ్ళ జంతువులు అంటే ఏంటి? ఏముంటాయి తర్వాత పట్టుకున్నాం. తర్వాత మంత్రం ఇప్పుడు ఇంతవరకు ఎందుకు చెప్పారు అంటే అసురులు అన్నారు, దేవతలు అన్నారు. ఆసుర ప్రవృత్తి స్వాభావిక ప్రవృత్తి. ఆ స్వాభావిక ప్రవృత్తి ఉన్నవాడు ఈ శాస్త్రంలో చెప్పింది వాడు ముందు నమ్మడు. అందుకని ఈ శాస్త్రమే ప్రమాణము నాయన. అజ్ఞానాన్ని తొలగించుకోవడమే ఈ శాస్త్రం చెప్పేటువంటి ముఖ్యం. అందుకని అదంతా చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో చెప్తున్నారు. దేవతలు రాక్షసులు ఏం చేస్తున్నారో అందుకని చెప్తున్నారు. దేహవాచమూచు త్వం న ఉద్గాయేతి తథేతి తేభ్యో వాగుద్గాయాత్ యో వాచి భోగః తం దేవేభ్యాగాయత్ యత్కళ్యాణం వదతి తదాత్మనే తే విదుః అనేన వైన ఉద్గాత్ర అత్యేష్యని ఇది అత్యేష్యంతి ఇది తమ్ అభిధృత్య పాప్మన అవిధ్యన్ సా యః స పాప్మా యదేవ ఇదం అప్రతిరూపం వదతి స ఏవ స పాప్మా. వాళ్ళందరూ కలిపి ఆ వాణి అధిష్టానమైనటువంటి ఆ దేవతల అగ్ని బాబు అందరూ కలిసి కూర్చుని చేయడం ఎందుకు, మాకు ప్రతినిధిగా ఉండి నువ్వు చెయ్యన్నారు. వాడు సరే అన్నాడు. తేభ్య బాగుతాయి అందరి దేవతని ఆ దేవతాత్వం ఇప్పించడానికని వాడు ఉద్గానం చేశాడు. యో వాచి భోగ తం దేవేభ్య. ఈ వాక్కులో భోగ్యం ఏదైతే ఉందో అది అందరికీ, అంటే 3 మంత్రాలు అందరికీ అని చదివాడు. యత్ కళ్యాణం వదతి తదాత్మనే. నేను బాగా మాట్లాడాలి, స్వరయుక్తంగా మాట్లాడాలి, శాస్త్రయుక్తంగా మాట్లాడాలి, తేనె పలుకులే పలకాలి, అసామాజికమైనది ఏమి పలకూడదు అని ఆ వాణి 9 మంత్రాలు తనకు చదువు. 3 మంత్రాలు. ఈ మధ్యన మన ఇంత కూడా చేయట్లేదు అనుకుంటా. సోకాల్డ్ లీడర్స్ దేశాన్ని ఉద్ధరించడానికి దేశాన్ని మేము చేస్తూ ఉంటారు. అలాగే ఈ దేవతలు. మరి వాడు ఆ అగ్ని వాణి ఇక్కడ కూర్చున్నాడు. అందుకని సత్యము తక్కువ మాట్లాడుతుంది, అసత్యాన్ని ఎక్కువ చేస్తుంది. ఏదో తప్పించుకుంటామని చూస్తారు. ఆ తర్వాత శాస్త్రవీత చింతన పరమైనటువంటి
ఉపనిషత్తులు చదవటం, రామాయణం చదవటం, భాగవతం చదవటం, బ్రహ్మసూత్ర ఇలాంటి తక్కువ చేస్తాం. బడబడా వాగుతూ ఉంటుంది. ఇది చేసిన నోరు నిప్పట్టదు. అగ్ని. అందుకని మాట జారితే వస్తుంది కానీ, కాలు జారితే వస్తుంది కానీ మాట జారితే రాదు అంటారు. జిహ్వామే మధుమత్తమా అని మనం చదువుతాము. అంటే ఒకరికి ఎవరికైనా మీరు సేవ చేశారనుకో, 10 ఏళ్ళు సేవ చేశారు. 10 ఏళ్ళు సేవ చేసిన ఒక కఠోరమైనటువంటి శబ్దాన్ని ఆయన ఉపయోగించారు. వాడి మీద ఉపయోగిస్తే ఈ 10 ఏళ్ళు చేసిన సేవ మర్చిపోతారు. ఆ కఠోరంగా వాడిని ఆ మాట మాత్రం గుర్తుపెట్టుకుంటాడు జీవితాన్ని. ఎందుకంటే ఇది అగ్ని. ఆ గుండె చిరుచు లోపలికి వెళ్ళిపోతే అక్కడే కూర్చుంటాడు. ఈట పోట్లకు మందరం నేను మాట పోట్లకు మందరం. అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. అది కళ్యాణం అంటే మంచిది ఏదైతే అర్థం. తే విదుహు, తే విదుహు అసురా. ఏ విధంగా అయితే కొంచెం నీళ్ళల్లో, మంచి నీళ్ళల్లో చేపలు ఎలా చూసుకుని కనిపిస్తుంది, అలాగే వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని వాళ్ళకు ఉండేటువంటి అసుర సంస్కారం, పాపంతో దాన్ని సంబంధింపజేశాడు. చేసాడు. తే విద్వానే నవైన ఉద్గాత్ర అత్యేష్యంతి తమ అభిధృత్య పాపన అవిధ్వన్. వాడి దగ్గరికి వెళ్ళి పాపంతో వాడిని జమ్ము కట్టాడు. సాయ స పాప. ఆ అసుల ద్వారా ఈ అగ్నిదేవునికి వచ్చిన పాపం ఏమిటి అంటే అసత్యం. ఎదే విధం అప్రతి రూపం మొదలు. ఏది చెప్పాలో అది చెప్పదు, ఏది చెప్పక్కర్లేదు అంత చెప్తాను. సైవ స పాప. అందుకని 75% పాపం, 25% పుణ్యం కదా. అందుకని ఈ ఇంద్రియాలన్నీ అంతే. తర్వాత ఇక్కడ మనం చెప్తున్నారు వ్యాకృతాది క్రియాకారక ఫలజాతం. ఈ అధ్యాయంలో వ్యాకృతాది అంటే నామరూపాలతో ఉన్నటువంటి క్రియ, కర్త, ఫలమేమని చెప్తారు. మరి అవ్యాకృతం గురించి ఎక్కడ చెప్తావు? నామరూపాలు అంటే అవ్యాకృతాత్తు యత్పరం పరమాత్మాఖ్యం విద్యా విషయం. అనామరూపకర్మాత్మ, నామరూపకర్మాలు అయినటువంటి నేతి నేతి ఇతర ప్రత్యాఖ్యానేన మీనంతా దాన్ని ఖండించేసి ఉపసంహరిష్యతి పృథక్ విడిగా చెప్తాం. బృహదారణ్యక ఉపనిషత్తులో 2వ అధ్యాయము 3వ బ్రాహ్మణములో 6వ ఖండికలో చెప్తాము అని చెప్తారు. అదేవిధంగా మంత్రాలను చదువుతాము. అతః ప్రాణం ఊచుః, అతః ప్రాణం ఊచుః, న ఉద్గాయేతి, న ఉద్గాయేతి, తథేతి, తథేతి, తేభ్యః ప్రాణముద్గాయ, తేభ్యః ప్రాణముద్గాయ, యః ప్రాణే భోగః, యః ప్రాణే ఉద్గాయ, తం దేవేభ్యః, తం దేవేభ్యః ఆగాయత్, ఆగాయత్, యత్కళ్యాణం జిఘ్రతి తదాత్మనే, యత్కళ్యాణం జిఘ్రతి తదాత్మని, తే విదుః, తే విదుః, అనేన వైన ఉద్గాత్ర అత్యేష్యంతి, అనేన తమభిధృత్య, తమభిధృత్య, పాప్న అవిద్యన్, పాప్మన అవిద్యన్, సాయ స పాప్మా, సాయ స పాప్మా, తదేవిదమప్రతిరూపం జిఘ్రతి, తదేవ సయేవ స పాప్మా. సయేవ స పాప్మా. ఘ్రాణేంద్రియం. ఈ ఘ్రాణదేవత ఆ ఉద్గీతని చేయమని చెప్పారు. పృథ్వీ అనుకుంటా. నువ్వు ఉద్గానం చేయాలంటే సరే అన్నాడు. సరే అని ఈ
ఈ ఘ్రాణంలో ఏదైతే మనం వాసన చూస్తామో భోగం మాత్రం అందరికీ చేశాడు. మిగిలిందంతా మంచి వాసన చూడాలి, ఇలాంటివన్నీ తన గురించి 9 మంత్రాలు. అక్కడ అసురులు తెలుసుకున్నారు. అనేనవై నహ ఉద్గాత్ర అత్యేషం. ఈ ఘ్రాణ దేవత ద్వారా మనల్ని వీళ్ళు జయించాలి అనుకుంటున్నారు. వాడి దగ్గరికి వెళ్ళి మన పాపంతో వాడిని కూర్చారు. ఆ విద్యన్ స యహ స పాప తదేవిధం అప్రతిరూపం. అందుకనే ఏసీ వేసిన కారులో కూర్చున్నా చక్కగా దుర్గంధంతో వస్తుంది. ఏసీ వేసుకుంటే ఇంకా త్వరగా వస్తుంది, బయటికి పోవడానికి అవకాశం లేదు. కనుక ఈ అప్రతిరూపం జిగ్గరది. మరి ముక్కు మూసుకున్నా వస్తుంది. మరి దీనికి పాప ఎక్కడి నుంచి వచ్చింది? కారణం జ్ఞానదేవత చేసిన కారణం. అదేవిధంగా మంత్రాలు చదువుదాం అక్కర్లేదా? మంత్రాలు చదవట్లేదు స్వామి, మంత్రాలు అక్కర్లేదు. అతః చక్షుః అతః చక్షుః తన్న ఉద్గాయేతి రచేతి తేభ్యశ్చక్షురుద్గాయ యచ్చక్షుషి భోగః దేవేభ్యాగాయ యత్కళ్యాణం పశ్యతి తదాత్మనే తే విదుః తమభివృద్ధ్య పాప్మనా విద్యన్ స యః స పాప్మా ప్రతిరూపం పశ్యతి తదేవ తదమద్రూపం సంకల్పయతి స ఏవ స పాప్మా మనస్సు. అతయ శ్రోత్రం న ఉద్గాయేతి అంటే నహ అస్మాకం మా గురించి తథేతి తేభ్య శ్రోత్రం ఉద్గాయ యః శ్రోత్రే భోగః తం దేవేభ్య ఆగాయ యత్కళ్యాణం శృణోతి తదాత్మనే తే విదుః తేనేన ఏవ ఉద్గాత్ర అత్యేష్యంతి ఇతి తమ్ అవిధృత్య పాప్మనా విద్యన్ స యః స పాప్మా యదేవేదం అప్రతిరూపకం శృణోతి స ఏవ స పాప్మా. అతః మనః ఊచుః మన ఉద్గాయేతి తథేతి తేభ్యో మన ఉద్గాయాత్ యో మనసి భోగః తం దేవేభ్య ఆగాయత్ యత్కళ్యాణం సంకల్పయతి తదాత్మనే తే విదుః నైనేన వై ఉద్గాత్ర అత్యేష్యంతి ఇతి పాప్మనా విద్యన్ స యః స పాప్మా యదేవేదం అప్రతిరూపకం సంకల్పయతి స ఏవ స పాప్మా. ఏవం ఖలు ఏతా దేవతా పాప్మభిః ఉపసృజన్ ఏవం ఏనాః పాప్మనా అవిధ్యన్. ఈ విధంగా ఆ దేవతలందరూ పాపంతో కూడుకున్నవారయ్యారు. అథ ఇమం ఆసన్యం ప్రాణం ఊచుః ఊచుః తన్న ఉద్గాయేతి తథేతి తేభ్య ఏష ప్రాణ ఉద్గాయ తే విదుః
అనేన వైన ఉద్గాత్రా అత్యేష్యంతి ఇతి తం అవిధృత్య పాప్మన అవివ్యత్సన్ అవివ్యత్సన్ సా యథా అస్మానం శ్రుత్వా లోష్టో విధ్వంసేత ఏవం హైవ విధ్వంసమానా విశ్వంచో వినోషుః తతో దేవాః పరా అసురా భవతి ఆత్మనా పరా అస్య ద్విషన్ భ్రాతృవ్యో భవతి య ఏవం వేద అతః హా ఇమం ఆసన్యం ఆస్యభవం ఆసన్యం అంటారు. ఆస్యం అంటే ముఖం, ముఖములో ఉన్నటువంటి ముఖ్య ప్రాణాన్ని. అందుకనే తుల్యాస్య ప్రయత్నం అన్నటువంటి సూత్రాన్ని ఆస్య శబ్దాన్ని ఉపయోగించాడు పాణిని. ఆస్యం అంటే ముఖం, ఆ ముఖం లోపలికి బయటికి ఆడుతున్న గాలి ముఖ్య ప్రాణం. అత ఇమం ఆసన్యం ప్రాణం ఊచు త్వం న ఉద్గాయ, మా గురించి నువ్వు ఈ ఉద్గానం చెయ్యి. 12 మంత్రాలు. ఆ 12 మంత్రాలు ఏమిటంటే ముందు చెప్తారు, తమసో మా జ్యోతిర్గమయ ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటివి 12 మంత్రాలు వచ్చాయన్నమాట. అలాగే అని తేభ్య ఏష ప్రాణం ఉద్గాయత్, వాటి గురించి ఆ 12 మంత్రాలు చూడండి. భోగం దేవేభ్య కళ్యాణతమం స్వయం, అది చెప్పలేదు. ఏమిటి చెప్పాడు? ఏష ప్రాణ ఉద్గాయత్. ఏ 12 మంత్రాలు ఇచ్చారో ఆ 12 మంత్రాలు చక్కగా అది గానం చేసింది. ఆశ్రమ అధికారి ఉన్నప్పుడు ఆశ్రమ అధికారి నువ్వు అన్నీ మంచి ఇవన్నీ పంచిపెట్టరా అంటే మంచివన్నీ తనకొచ్చి మీను అన్నీ పంచిపెట్టేస్తే పాపానికి భాగి అవుతుంది కదా. అదేవిధంగా చేయకుండా ఎలా చెప్పారో అలాగే ప్రాణం ఏం చేసింది, అందరికీ అది గానం చేసింది. తే విధు అనేనవైన ఉద్గాత్ర అత్యేష్యంతి. ఈ ఉద్గానం చేసేటువంటి ప్రాణం ద్వారా వీళ్ళు మన్ని గెలుస్తారని అసలు తెలుసుకున్నారు. అభివృద్ధి ఆ ప్రాణం దగ్గరికి వచ్చి పాపనా విద్యత్, ఆ పాపంతో వాడి సంబంధం చేయాలని చూశారు. అప్పుడు సా యథా, ఒక పెద్ద బండరాతిని మన మట్టి బెడ్డతో కొడితే ఏమవుతుంది, ఆ మట్టి బెడ్డ అంతా అన్ని వైపులకి. అదేవిధంగా ఈ ప్రాణం దగ్గరికి వచ్చేటప్పుడు దీంట్లో పాపం లేదు కనుక వాళ్ళు విధ్వంసం అయిపోయారు. యథాస్మాన్ముత్వాలోష్టే విధ్వంసేత ఏవం హాయ్ విధ్వంసమాన విశ్వంచో వినేషు. అన్ని దిశల్లో వాళ్ళు ధ్వంసం అయిపోయారు. అంటే దేవతలకి జయము, అసులకి పరాజయము. అందుకనే నేత అన్నవాడు అలా ఉండాలి, ప్రాణంలాగా స్వార్థం లేకుండా వచ్చిందంతా అందరికీ పంచిపెడుతూ నిస్వార్థంగా 24 గంటలు పనిచేస్తూ ఉండాలి. తతో దేవాః భవన్, అప్పుడు ఆ దేవతలకు దేవత్వం వచ్చింది. పరాసురా భవతి, పరాభవతి అంటే ఓడిపోయారు. ఆత్మనా పరాస్య ద్విషన్. అదేవిధంగా ఈ ప్రాణాన్ని ఉపాసన చేసేటువంటి వాడిని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు కూడా, ప్రాణోపాసకుని ద్వేషించినటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా నష్టం అవుతూ ఉంటారని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఆచ్ఛాదితాజ్ఞాది స్వరూప విజ్ఞాన ఇత్యర్థ. ఇంతవరకు దేవతలకి ఏముంది అంటే
మేము దేవతలము, మాకు ఈ శక్తి ఉన్నది మర్చిపోయాం. మనుషుల్లాగా స్వార్థపరులు అయిపోయారు. తిరస్కృత విజ్ఞాన పిండమాత్ర అభిమాన ఆసన్ దేవత. ఆ దేవత్వాన్ని మర్చిపోయి పిండమాత్రాభిధాన ఆసన్, వాళ్ళ యొక్క శరీరం మీదే అభిమానం ఉంచుకున్న వాళ్ళు అయ్యారు. తేతత్ పాప వియోగాత్, ఈ స్వార్థము అనేటువంటి పాపం నుంచి బయటపడిన తర్వాత ఉజ్జిత్వ, దాన్ని వదిలిపెట్టి పిండమాత్ర అభిమానం, దేన్ని ఆ శరీరంలో ఉన్న అభిమానాన్ని వదిలిపెట్టి శాస్త్ర సమర్పిత వాగ్యాది అగ్న్యాది ఆత్మాభిమాన బభూవు, శాస్త్రంలో చెప్పినట్టు ఆ వాడికి అభిమానమైనటువంటి అగ్ని, ఇలాంటి దేవతాభిమానాన్ని వాళ్ళు పొందారు. అంటే దేవతల దేవత్వాన్ని ఇచ్చారు. కనుక అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ఈ ప్రాణం. 33 కోట్ల దేవతలు చెప్పారు. వాటన్నిటినీ కుదిస్తూ 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 వచ్చేటప్పటికీ ఒకటి, అది ప్రాణం. ఆ ప్రాణమే ఆ దేవతా స్వరూపము, ఆ పరమాత్మ స్వరూపం. అందుకని ఆ ఈశ్వరుడు సర్వశాసకుడు, వాని తర్వాత శాసించేటువంటి వాడు ప్రాణం. ఆ ప్రాణదేవత వాయు, వాయుకుమారుడు హనుమంతుడు కనుక ప్రాణాన్ని ఇవ్వగలడు. సూర్యుడు కూడా, ఎందుకంటే అది ఆయన కారణస్వరూపం. ఆ వాయువు నుంచి అగ్ని వచ్చింది. కారణం వ్యాపకంగా ఉంటుంది, కార్యము సీమితంగా ఉంటుంది. ఎక్కడైతే కుండ ఉందో అక్కడక్కడ మట్టి ఉంది, ఎక్కడెక్కడ మట్టి ఉందో అక్కడ కుండ లేదు. అర్థమైందే చెప్పింది. కారణము వ్యాపకం, కార్యము సీమితం. కారణాత్మ స్వరూపుడు వాయుదేవుడు కనుక ఆయన వ్యాపకుడు. ఆయన నెక్స్ట్ పోస్ట్, ఈశ్వరుని తర్వాత పోస్ట్ ఎవరిది? హిరణ్యగర్భ సూత్ర సమిష్టి సూక్ష్మ అభిమాని. ప్రాణం ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ అవన్నీ వాటి తవలో తిరుగుతున్నాయంటే ఆర్బిట్స్లో ప్రాణం. ఆ ప్రాణంలో ఉన్నది పరమాత్మ. వాయురూపాపన్న పరమాత్మ ఈ ప్రపంచాన్నంతా ధరిస్తూ మన దేహాన్ని ధరిస్తూ. అందుకని ఇక్కడ ప్రాణాయామం అది చేస్తే మనసు తొందరగా ఏకాగ్రం అవుతుంది. మనసులో ఉన్నటువంటి పాపాలను త్వరగా. తేహ ఊచు క్వానూసు అభూత్ యో నహి ఇత్థం అసక్త్యా ఇతి అయం ఆస్యే అంతరితి సో అయాస్య ఆంగీరసో అంగానాం హి సరసః. ఆ దేవతలందరూ అన్నారు, క్వానుసోభూత్, వాడు ఎవడు మనకందరికీ ఈ దేవత్వాన్ని ఇచ్చింది? యో నహి ఇత్థం అసక్త, మన దేవత్వాన్ని ఇచ్చింది. ఇది అయం ఆస్య అంతరితి, ఈ ముఖంలో ఉన్నటువంటి ప్రాణమే మనకి ఇలాగిచ్చింది. సో అయాస్య, ఆస్య భవ అయాస్య. అంగానాం రస ఆంగిరస. ఆ ప్రాణం ఆడుతుంటే ఈ ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ఆ ప్రాణం తినంతా అందరికీ పంచుతూ ఉంటుంది. ఒకరోజు ఉపాసన చేస్తే తెలుస్తుంది ఈ అంగాలు అంతా పనిచేస్తున్నాయి అని. అందుకని అంగానాం రస అంగిరస అన్నారు. ఆ ప్రాణాన్ని ఇక్కడ పోడుతున్నారు. ఆ తర్వాత సవా ఏష దేవత దూర్నామా దూరం హ్యస్యా మృత్యు దూరం హవా అస్మాన్ మృత్యు భవతి ఏవం వేద
సవా ఏష దేవత, ఈ ప్రాణమే దేవత. దీనికి దూర్నామ అన్నారు. దూరంటే దూరం హాస్య మృత్యుర్భవతి. ఆసక్తి అనేటువంటి మృత్యు, ఈ ఇంద్రియాల్లో ఉన్నటువంటి రాగం, శరీరం ఉన్నటువంటి అభిమానం, ఇలాంటివన్నీ దూరం అవుతాయి. దూరం హవా అస్మాన్ మృత్యుర్భవతి ఏమం వేద. ఈ విధంగా దూర్ అనేటువంటి నామము గలది ఈ ప్రాణము, అంగముల యొక్క రసము ఈ ప్రాణము అనేటువంటి గుణముతో ఎవరైతే ఆ ప్రాణాన్ని ఉపాసిస్తారో వాళ్ళ ఆసక్తి అనేటువంటి మృత్యు దూరంగా పోతుంది. అందుకనే ఏ సాధన చేసినా ఆలస్యము, బద్ధకము, ప్రమాదం. ఇప్పుడు చేసేది ఏంట్లే, తర్వాత చేద్దాంలని ప్రమాదం. తర్వాత ఇది చేసి తీరాలి అనేటువంటి దృఢ నిశ్చయం ఉండాలి. ఇది నా పని కాలే వాడు చూసుకుంటాడు, ఇదేంటి మన ఆశ్రమేంటి వాడు చూసుకుంటాడు. అంటే అలాగా ఇవన్నీ లేకుండా సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు ఈ ఆసక్తి అనేటువంటిది దూరం అవుతుంది. ఇక్కడ చెప్తున్నారు, ఈ 9వ మంత్రానికి ఆఖరిలో ఉన్నటువంటి వాక్యము ఉపాసనము అంటే ఏమిటి? ప్రాణోపాసన అన్నాం కదా. ఇక్కడ ఉపాసన అన్నది ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. ఉపాసనం నామ ఉపాస్యార్థవాదే యథా దేవతాది స్వరూపం శృత్యా జ్ఞాప్యతే. ఉపాస్యానికి అర్థవాదం ఉంటుంది, దాన్ని శృతి చేస్తారు. ఉపాస్య అర్థవాదే యథా దేవతాది స్వరూపం శృత్యా వాయుర్వై క్షేపిష్ట దేవత అన్నారు. అంటే వాయువు అత్యంత శీఘ్రగామి. ఆ వాయువుని ఉపాసన చేసేవాళ్ళు శీఘ్రంగా ఫలితాన్ని పొందుతారు. అలాగా స్తుతి చేస్తూ ఉంటారు. ఆ స్తుతుల ద్వారా దేవత యొక్క స్వరూపము ఆ వేదాల్లో చెప్పినట్టు, ఆ స్తుతిలో చెప్పినట్టు తెలుసుకుని దేవతాది స్వరూపం శృత్యా జ్ఞాప్యతే. తథా మనసా ఉపగమ్య, ఆ స్తుతుల్లో ఏ విధంగా ఆ దేవత గురించి చెప్పారో అది మనసులో నిశ్చయం చేసుకుని ఆసనం చింతనం. ఆసనం అంటే ఇక్కడ కూర్చోవడం కాదు, చింతనం. లౌకిక ప్రత్య అవ్యవధానేన, మరి ఆ చింతన చేసేటప్పుడు ఈ అనిత్యమైనటువంటి లోక వ్యవహారాలు ఏవి మధ్యలోకి రాకూడదు. ధారవతం చెప్తాం కదా. అందుకని లౌకిక ప్రత్య అవ్యవధానేన యావత్ దేవతాది స్వరూపాత్మభిమాన్ అభివ్యక్తి. ఎంతవరకు అయితే ఏ దేవతనైతే మీరు స్మరిస్తున్నారో ఆ దేవత మీకు ప్రత్యక్షం కాదు అంతవరకు చేస్తూనే ఉండాలి. దాని ఉపాసన అన్నారు. ఇది లౌకిక ఆత్మ అభిమానవత్. అంటే ఏ విధంగా అయితే ఒక లౌకికుడికి నేను ఈ పని చేస్తున్నాను, నేను ఫలానా వాడిని, ఈ ఫలితాన్ని నేను అనుభవిస్తాను అనేటువంటి అభిమానం వాడికి ఉంటుందో, అదే విధంగా ఈ దేవతని నేను పూజిస్తున్నాను, ఈ దేవతా స్వరూపాన్ని పొందుతాను, ఈ దేవత నాకన్నా భిన్నము కాదు అనేటువంటి ఆ జ్ఞానం కలిగేంత వరకు మనం ఇది చేస్తూనే ఉండాలి. 9 అయింది. ఇప్పుడు ఇది పూర్తిగా చెప్పడానికి పది నుంచి మళ్ళీ మెత్తాన్ని చెప్పుకున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ